All right. So let's start the session. So ఈరోజు వచ్చి డే 3 ఆఫ్ ఫ్రీ ఏఐ పవర్డ్ పర్ఫార్మెన్స్ మార్కెటింగ్ క్లాసెస్. సో ఈరోజు లాస్ట్ డే ఆఫ్ యువర్ ఫ్రీ సెషన్ అన్నట్టు. ఈరోజు మనము కొన్ని ప్రొఫెషనల్ పర్ఫార్మెన్స్ మార్కెటర్స్ ఎక్స్పర్ట్స్ ఎలాంటి టూల్స్ వాడతారు అనేది నేను మీకు చూపిస్తా. అంత లైవ్గానే ఉంటుంది. ఓకే, సో ఇక్కడ కొన్ని ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్స్ మనము చూసాం. అండ్ ఇప్పుడు నేను యూస్ చేసే టూల్స్ అన్నీ, ఈ సెషన్లో యూస్ చేసే టూల్స్ అన్నీ ఫ్రీ అన్నట్టు. ఓకే, బట్ ఆ టూల్స్ ఎలా వర్క్ అవుతాయి, ఎలా యూస్ చేయాలి అనేది ఇంపార్టెంట్. క్లియర్? నౌ దెర్ ఈస్ అ టూల్ కాల్డ్ క్లారిటీ, అంటే మైక్రోసాఫ్ట్ క్లారిటీ. ఓకే, సో ఇప్పుడు ఇది ఎలా వర్క్ అవుతుంది అనేది నేను మీకు చెప్తా. సో ఇప్పుడు నేను ఏం చేస్తాను అని అంటే HDM క్లాసెస్ వెబ్సైట్ ఓపెన్ చేస్తా. ఓకే, సో ఇప్పుడు ఈ వెబ్సైట్ని మీకు చాట్లో పెడతా. ఈ వెబ్సైట్ లింక్ నేను చాట్లో పెడుతున్నాను, అందరూ ఒకసారి ఓపెన్ చేయండి. ఓకే, ఓపెన్ చేయండి అందరూ ప్లీజ్. మీరు మొబైల్లో కనెక్ట్ అయింటే మొబైల్ ఓపెన్ చేయండి, లేదు అని అంటే ల్యాప్టాప్లో కనెక్ట్ అయింటే ల్యాప్టాప్లో ఓపెన్ చేయండి. అది ఎలా వర్క్ అవుతుంది అనేది నేను మీకు చెప్తా. ఓపెన్ చేస్తేనే తెలుస్తుంది. ఈ లింక్ ఓపెన్ చేశాక జస్ట్ స్క్రాల్ అప్ అండ్ డౌన్. ఓకే, కర్జర్ అటు ఇటు మూవ్ చేయండి. ఓకే, సో ఇక్కడ గెట్ 3 ఫ్రీ సెషన్స్, సో ఇక్కడ ఎక్కడైనా ఒక చోట క్లిక్ చేస్తూ ఉండండి. ఓకే, సో ఇప్పుడు ఇది ఎలా వర్క్ అవుతుంది అని అంటే మనకు కంప్లీట్గా రికార్డింగ్స్ వస్తాయి. ఓకే, సో వీ కెన్ ఏబుల్ టు సీ ద కస్టమర్స్ రికార్డింగ్స్. అంటే కస్టమర్స్ ఏం చేస్తున్నారు మన వెబ్సైట్ పైన, మన ల్యాండింగ్ పేజ్ పైన ఎంటైర్ రికార్డింగ్ చూడొచ్చు. కస్టమర్ కనపడడు, బట్ కస్టమర్ యాక్టివిటీ కనపడుతుంది. సో ఇప్పుడు ఎంతమంది ఓపెన్ చేస్తున్నారు? ఆల్మోస్ట్ 20 పీపుల్ వరకు ఓపెన్ చేస్తున్నారు, ఇంకా ఓపెన్ చేస్తున్నారు. ఓకే, సో ఇక్కడ ఉంది కదా, కొంతమంది మొబైల్లో ఓపెన్ చేస్తున్నారు, ఇంకొంతమంది పీసీ అంటే ల్యాప్టాప్లో ఓపెన్ చేస్తున్నారు. నేను ముందుగానే చెప్పినాను డే 1 ఫర్ బెటర్ ఎక్స్పీరియన్స్ యూ హ్యావ్ టు జాయిన్ త్రూ ల్యాప్టాప్ అని, బట్ పర్లేదు. ఓకే, సో ఇక్కడ ల్యాప్టాప్లో ఒక పర్సన్ రికార్డింగ్ చూస్తా. ఇక్కడ నేను ప్లే చేస్తున్నా. ఓపెన్ చేసి పెట్టుకున్నారు అంతే, లైవ్లోనే ఉన్నారు, ఓపెన్ చేసి పెట్టుకున్నారు, ఏం యాక్టివిటీ చేయలేదు ఆ కస్టమర్. ఓకే, ఏం యాక్టివిటీ చేయలేదు, బట్ ఓపెన్ చేసి పెట్టినారు. ఇంకొక రికార్డింగ్ చూసాము. సో 8:06 PM ఓపెన్ చేసినారు. ఓకే, ఈ పర్సన్ అక్కడక్కడ క్లిక్ చేసినారు, స్క్రాల్ చేసినారు, మళ్ళీ ఐడియల్ అయిపోయినారు. ఓకే, సో ఇంకా కొంతమంది చూసాం మొబైల్లో కూడా. వన్ సెకండ్, నా వాయిస్ వినపడుతుంది కదా? ఎస్ సార్, వినబడుతుంది. ఓకే, సడన్గా ఏదో వచ్చా. ఓకే, సో ఇప్పుడు మొబైల్లో కూడా ఓపెన్ చేసినారు. ఆ పర్సన్ ఇప్పుడు ఓపెన్ చేసిన పర్సన్ 8:06 అంటే ఆ పర్సన్ కాంటాక్ట్ డీటెయిల్స్ అవన్నీ మనకు ఏం తెలియదు, బట్ ఓన్లీ మనకు తెలిసేది ఒకటి, పర్సన్ ఏం చేస్తున్నాడు. ఆ రికార్డింగ్స్ మనము చూడొచ్చు. వెబ్సైట్ అలాగే పెట్టుకోండి, క్లోజ్ చేయొద్దండి. నేను ఇంకొక టూల్ చూపిస్తాను, దీని అడ్వాంటేజెస్ ఏంటి, ఎలా మనం యూస్ చేయొచ్చు అనేది A to Z చెప్తాను. ఓకే, సో ఇంకొక వెబ్సైట్ ఉంది. దెర్ ఈస్ వన్ మోర్ టూల్ కాల్డ్ గూగుల్ అనలిటిక్స్. సో ఇప్పుడు ఆల్మోస్ట్ 20+ పీపుల్ లైవ్గా ఓపెన్ చేసినారు గూగుల్ అనలిటిక్స్. గూగుల్ అనలిటిక్స్లో మనము ఆ పర్సన్స్ని చూడొచ్చు అన్నట్టు. ఓకే, సో ఇక్కడ ఏ లొకేషన్స్ నుంచి ఓపెన్ చేసినారు అనేది కూడా మనకు ఉంటుంది ఇక్కడ. ఇప్పుడు బెంగళూరు చూస్తే 2 పీపుల్ ఉన్నారు, నేను బెంగళూరు నుంచి ఓపెన్ చేసినాను నా వెబ్సైట్ని. సో ఇంకా నెల్లూరులో ఒక పర్సన్ ఓపెన్ చేసినారు. సో ఇంకా ఆల్మోస్ట్ హైదరాబాద్లో 20 పర్సన్స్ ఓపెన్ చేసినారు. ఇక్కడ కనపడుతుంది కదా, మనం ఈ మౌస్ ఓవర్ చేస్తే 20 పీపుల్ హైదరాబాద్ నుంచి ఓపెన్ చేసినారు. నెక్స్ట్ భీమవరం 1 పర్సన్. ఓకే, నెక్స్ట్ వైజాగ్ 1 పర్సన్. సో ఇలాగా ఎంటైర్ వరల్డ్లో ఎక్కడెక్కడ ఓపెన్ చేస్తున్నారు మన వెబ్సైట్, మన ల్యాండింగ్ పేజ్ అనేది మనకు క్లియర్గా అర్థమవుతుంది. ఓకే, సో దీనివల్ల చాలా డిసిషన్స్ మనము తీసుకోవచ్చు, అంటే డేటా డ్రివన్ డిసిషన్స్ తీసుకోవచ్చు. ఓకే, ఫస్ట్ మైక్రోసాఫ్ట్ క్లారిటీ గురించి మాట్లాడితే, ఇది ఎందుకంటే బేసిక్గా ఇప్పుడు
ల్యాండింగ్ పేజ్ ఆర్ వెబ్సైట్ క్రియేట్ చేస్తాం. మనకనిపిస్తది మంచిగా ఉంది, సూపర్‌గా ఉంది. బికాజ్ మనం ఒక యూజర్ లాగా థింక్ చేయం. ఓకే. అంటే ఒక కస్టమర్ లాగా మనం థింక్ చేయం. ఒక బిజినెస్ ప్రాస్పెక్టివ్‌లో థింక్ చేస్తాం. లేదు అనంటే ఒక ఎంప్లాయీ పర్స్పెక్టివ్‌లో థింక్ చేస్తాం. బట్ అదే కస్టమర్ ఎలా థింక్ చేస్తాడు? ఎలా రియాక్ట్ అవుతాడు? ఎలా వెబ్‌సైట్‌కి అటాచ్ అవుతాడా? లేదా? అనేది మనం తెలుసుకోవచ్చు. విత్ ద హెల్ప్ ఆఫ్ మైక్రోసాఫ్ట్ క్లారిటీ. ఇక్కడ యూజర్ బిహేవియర్‌ని రికార్డ్ చేయొచ్చు. ఆ ఆ మెట్రిక్ టెక్నికల్ టెర్మినాలజీస్‌లోనే ఏమంటామంటే హీట్ మ్యాప్స్ అంటాం. ఓకే. హీట్ మ్యాప్స్. హీట్ మ్యాప్స్‌లో మనకు పెయిడ్ టూల్స్ ఉన్నాయి. ఫ్రీ టూల్స్ ఉన్నాయి. బట్ ఇప్పుడు మనం యూజ్ చేసిన టూల్ ఏంటి అనంటే మైక్రోసాఫ్ట్ క్లారిటీ. అది ఫ్రీ టూల్. కంప్లీట్‌లీ ఫ్రీ. ఎంటైర్ లైఫ్ టైమ్ ఉంటది. ఫ్రీ. సో, ఈ మైక్రోసాఫ్ట్ క్లారిటీ వాడటం వల్ల యూజర్ ఎక్కడ డ్రాప్ అవుతున్నాడు? స్క్రాల్ చేసినాడా? లేదా? యూజర్‌కి ఎక్కడైనా ఏమన్నా ఎలిమెంట్స్ నచ్చట్లేదా? అలాంటి ఏ టు జెడ్ డీటెయిల్స్ చూడొచ్చన్నట్టు మనం. విత్ ద హెల్ప్ ఆఫ్ మైక్రోసాఫ్ట్ క్లారిటీ. ఓకే. ఇది యూజ్ చేసి ఆ టెక్నిక్స్ ఉంటాయి కదా! అదే సిఆర్‌ఓ ఏమంటామంటే సిఆర్‌ఓ అంటే కన్వర్షన్ రేట్ ఆప్టిమైజేషన్ అంటాం. ఆ సిఆర్‌ఓ టెక్నిక్స్‌ని ఇంప్రూవ్ చేస్తాం. ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక 1 మంత్ అనాలిసిస్ చేస్తాం. సిఆర్‌ఓ అనాలిసిస్. ఎందుకు డ్రాప్ అయినారు? ఏదైనా లింక్ వర్క్ అవ్వట్లేదా? లేదు అనంటే ఏదన్నా ఫార్మ్ వర్క్ అవ్వట్లేదా? ఎక్కడ? వెబ్‌సైట్‌లో. ఓకే. ఇక్కడ ఫార్మ్స్ ఉంటాయి. ఇక్కడ లింక్స్ ఉంటాయి. ఇక్కడ వాట్సాప్ ఉంటది. సో, ఇవేవన్నా ఓపెన్ అవ్వట్లేదా? అనే అనాలిసిస్ మనం చేయాలి. చేస్తే దానికి తగ్గట్టుగా రిజల్ట్స్ మనకు ఇంప్రూవ్ అవుతూ ఉంటాయి. ఓకే. సో, ఆ టెక్నిక్సే కన్వర్షన్ రేట్ ఆప్టిమైజేషన్ టెక్నిక్స్. సో, కొంతమంది యెస్టర్‌డే సెషన్‌లో కూడా అడిగినారు. A/B టెస్టింగ్ ఇన్ యాడ్ కాపీస్. కరెక్టా? యాడ్ కాపీస్‌లో మనము ఏబీ టెస్టింగ్ చేస్తాం. అదే ల్యాండింగ్ పేజ్. ఓకే. సో, అదే ల్యాండింగ్ పేజ్ ఆర్ వెబ్‌సైట్‌లో కూడా మనము ఏబీ టెస్టింగ్ చేస్తామన్నమాట. ఓకే. సో, ఏబీ టెస్టింగ్ ఎలా చేస్తాము అనంటే సే లెట్ అస్ టేక్ హెడ్‌లైన్స్. ఇదొక హెడ్‌లైన్ అనుకున్నాం. సో, సేమ్ పేజే ఇంకొక యూఆర్ఎల్‌లో బిల్డ్ చేసి దానికి హెడ్‌లైన్ చేంజ్ చేయాలి. ఓకే. అది హెడ్‌లైన్ చేంజ్ చేసి నెక్స్ట్ ఏం చేయాలి? ఒక 1, 2 వీక్స్ యాడ్స్ పరంగానో, ఆర్గానిక్ పరంగానో ప్రమోట్ చేసి మన వెబ్‌సైట్‌ని అప్పుడు మనము డేటాని అనలైజ్ చేస్తే మనకు కొంచెం రిజల్ట్స్ వస్తుంది. అంటే ఈ హెడ్‌లైన్ వర్క్ అయిందా? ఇంకొక హెడ్‌లైన్ వర్క్ అయిందా అని. ఇన్ ద సేమ్ వే, సీటీఏని కూడా మనము టెస్టింగ్ చేయాలి. సీటీఏ అంటే ఏంటి? సో, ఇప్పుడు ఇక్కడ వెబ్‌సైట్‌లో ఇదొక సీటీఏ. ఇక్కడ గెట్ 3 ఫ్రీ సెషన్స్ అని ఉంది కదా! ఇదొక సీటీఏ. ఓకే. మళ్ళీ ఇక్కడ వాట్సాప్ బటన్ ఉంది కదా! ఇదొక సీటీఏ. ఓకే. సో, ఈ సీటీఎస్ అనాలిసిస్ చేయాలి. మళ్ళీ ఇంకా ఒక అనాలిసిస్ ఏంటి అంటే ఇమేజెస్. ఇమేజెస్ కూడా సమ్‌టైమ్స్ టాప్‌లో యాడ్ చేసి ఇంకొక ల్యాండింగ్ పేజ్‌లో టాప్‌లో యాడ్ చేయకుండా వదిలేస్తే అప్పుడు మనము ఏబీ టెస్టింగ్ అనేది చేయొచ్చు. నెక్స్ట్ అలాగే వీడియోస్. అంటే స్టార్టింగ్‌లో వీడియో పెడితే కస్టమర్స్ ఎలా రియాక్ట్ అవుతున్నారు అనేది కూడా మనకు తెలుస్తది. అంటే స్టార్టింగ్‌లో వీడియో పెడితే అంటే వీడియో ప్లే చేస్తున్నారా? లేదా? ఆ రికార్డింగ్స్ మనం ఇక్కడ చేసుకోవచ్చు. చూడొచ్చు. కంప్లీట్‌గా చూడొచ్చు. ఓకే. సో, ఇది పర్పస్ ఆఫ్ హావింగ్ మైక్రోసాఫ్ట్ క్లారిటీ అన్నట్టు. ఓకే. సో, ఇన్ ద సేమ్ వే గూగుల్ అనలిటిక్స్ ఎందుకు యూజ్ చేస్తాము అనంటే గూగుల్ అనలిటిక్స్ 4 అంటాం. అంటే GA4 అన్నట్టు. ఓకే. ముందు యూనివర్సల్ అనలిటిక్స్ అనేవాళ్ళు. బట్ ఇప్పుడు రీనేమ్ చేసినారన్నట్టు వాళ్ళ కంపెనీని. ఐ మీన్ రీబ్రాండింగ్ చేసినారు. అదే GA4 గూగుల్ అనలిటిక్స్ 4. ఇదెందుకు అంటే ట్రాఫిక్ ఎక్కడెక్కడి నుంచొస్తుంది? ట్రాఫిక్ ఏ ప్లేసెస్ నుంచొచ్చింది? మళ్ళీ డివైజెస్ ఎలాంటి డివైజెస్‌లో యూజర్స్ నీ వెబ్‌సైట్‌ని విజిట్ చేస్తున్నారు? ఓకే. మొబైలా? ల్యాప్‌టాపా? లేదు అనంటే ఆహ్, డెస్క్‌టాపా? ఓకే. టాబ్లెటా? ఓకే. ట్యాబ్‌లో ఓపెన్ చేస్తున్నారా? సో, ఇలాగ మనము డివైజెస్ కూడా ఫైండ్ ఔట్ చేసుకోవచ్చు. విత్ ద హెల్ప్ ఆఫ్ గూగుల్ అనలిటిక్స్ 4 అండ్ ఆల్సో రిపోర్ట్స్ కూడా మనం ఇక్కడ బిల్డ్ చేసుకోవచ్చు. సో, అదే కస్టమ్ రిపోర్ట్స్ అంటారు.
కస్టమ్ రిపోర్ట్స్ కూడా మనము బిల్డ్ చేసుకోవచ్చు, మంచిగా వస్తాయి. అండ్ ఆల్సో ఏ పేజ్ ఓపెన్ చేసి ఏ పేజ్లో ఎగ్జిట్ అయినారు, ఓకే, అది కూడా మనకు తెలుస్తుంది. అండ్ ఎంత టైం అంటే సెషన్ టైం అంట. ఓకే, సో ఎంత టైము యూజర్స్ స్పెండ్ చేసినారు, ఓకే, అదే సెషన్ టైం అంట. ఓకే, సో ముందు ఏమనే వాళ్ళము అంటే బౌన్స్ రేట్ అనేవాళ్ళము, బట్ ఇప్పుడు అది కాస్త సెషన్ టైం కింద అనాలిసిస్ చేస్తున్నాం అన్నట్టు. ఓకే, సో ఇప్పుడు మనకి ఇంకొక అనాలిసిస్ వస్తుంది. ఇప్పుడు ఎలాంటి నెట్వర్క్ నుంచి వాళ్ళు కనెక్ట్ అయినారు, అది కూడా ఇంపార్టెంటే కదా. ఇప్పుడు నేను కూడా ఇంటర్నెట్ యూస్ చేస్తా. ఇప్పుడు నేను కనెక్ట్ అయింది ఒక లోకల్ ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్. మీరు యాక్ట్ నుంచి కనెక్ట్ అయి ఉండొచ్చు, ఎయిర్టెల్ నుంచి కనెక్ట్ అయి ఉండొచ్చు, లేదంటే హాట్స్పాట్ నుంచి కనెక్ట్ అయి ఉండొచ్చు. ఇలా డిఫరెంట్గా ఉంటాయి కదా. సో అది టెక్ డీటెయిల్స్ అంటాం. ఓకే, సో టెక్ డీటెయిల్స్ అంటాం. అదే గూగుల్ అనలిటిక్స్లో అది కూడా మనము చూడొచ్చు, టెక్ డీటెయిల్స్ కూడా చూడొచ్చు. ఓకే, సో ఇది లైవ్ రియల్ టైం డేటానే ఇస్తుంది. ఓకే, సో ఇప్పుడు ఇంకా యాక్టివ్గా 4 పీపుల్ ఇంకా ఓపెన్ చేసి పెట్టినారు. సో టోటల్ ఓవరాల్గా 29 పీపుల్. అప్పుడే నేను వెబ్సైట్ యూఆర్ఎల్ పంపించినాను, అప్పుడు చాలా మంది ఓపెన్ చేయలేదు, చాలా మంది జాయిన్ అయినారు కాబట్టి మీరు కూడా ఓపెన్ చేసుకోవచ్చు. సో ఇక్కడ టెక్ డీటెయిల్స్ కూడా మనము కంప్లీట్గా చూడొచ్చు. అంటే ఎలాంటి పేజ్ నుంచి ఎలాంటి డివైస్లో ఓపెన్ చేసినారు, ఎలాంటి నెట్వర్క్ నుంచి యూస్ చేసినారు. అండ్ బ్యూటీ ఆఫ్ గూగుల్ అనలిటిక్స్ ఏంటి తెలుసా, ఇంకొకటి ఇంట్రెస్ట్ని కూడా మనము గ్రాప్ చేయొచ్చు. యూజర్ ఎలాంటి ఇంట్రెస్ట్ అంటే బిహేవియర్, ఓకే, అది కూడా మనము గూగుల్ అనలిటిక్స్లో చూడొచ్చు. అంత పవర్ఫుల్ టూల్ ఇది కూడా. గూగుల్ అనలిటిక్స్ 4 ఈజ్ కంప్లీట్లీ ఫ్రీ. ఓకే, ఇంకొక కాన్సెప్ట్ ఉంది, ఇంకొక టూల్ దట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టూల్. చాలా మంది ఇంప్లిమెంట్ చేయడానికి కొంచెం కష్టపడుతూ ఉంటారు అర్థం కాక. ఓకే, ఆ టూల్ వచ్చి గూగుల్ ట్యాగ్ మేనేజర్, అదే GTM అంట. సో ఇప్పుడు ఈ హీట్ మ్యాప్స్ లైక్ మైక్రోసాఫ్ట్ క్లారిటీ మన ల్యాండింగ్ పేజ్లో ఈ కోడ్ అంటే ఈ టూల్లో ఒక కోడ్ వస్తుంది. ఓకే, ఆ కోడ్ని యాక్టివేట్ చేయాలి అని అంటే ఆ కోడ్ని మనం ఏం చేయాలి, ఈ వెబ్సైట్లో యాడ్ చేయాలి. ఓకే, మనం కోడింగ్ రాయం, బట్ కోడ్ని యాడ్ చేస్తాం, లేదు అంటే డెవలపర్కి ఇచ్చేస్తాం. ఈ వెబ్సైట్లో యాడ్ చేయటం వల్ల కొంచెం ఏమవుతుంది, వెబ్సైట్ స్పీడ్ ఉంటుంది కదా, వెబ్సైట్ స్పీడ్ ఆర్ ల్యాండింగ్ పేజ్ స్పీడ్ ఇది డిక్రీజ్ అయిపోతుంది, ఇంక్రీజ్ అవ్వదు. ఎందుకు అనంటే అది కోడ్ లోడ్ అవుతుంది. ఇప్పుడు సేమ్ మన మొబైల్ ఉంది, మొబైల్లో మనము ఒక 10 వీడియోస్ యాడ్ చేస్తే మన స్పేస్ ఏమవుతుంది, మొబైల్ స్పేస్ రెడ్యూస్ అవుతుంది కదా, కరెక్ట్ కదా. సో అలాగే దీంట్లో అడిషనల్ కోడ్ స్నిప్పెట్స్ అంటాం. ఆ కోడ్ యాడ్ చేసే కొద్దీ మన సైట్ అనేది డౌన్ అయిపోతుంది. అంటే డౌన్ అంటే డిక్రీజ్ అవుతూ వస్తూ ఉంటుంది స్పీడ్. ఇప్పుడు స్పీడ్ని మనము ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, దెర్ ఈస్ అ టూల్ కాల్డ్ పేజ్ స్పీడ్ ఇన్సైట్స్. ఓకే, సో ఇది గూగుల్ వాళ్ళదే పేజ్ స్పీడ్ ఇన్సైట్స్. లోడ్ అవుతుంది, జస్ట్ సెకండ్. సో ఇప్పుడు నేనేం చేస్తా, ఈ వెబ్సైట్ స్పీడ్ ఎంత ఉంది అని ఒకసారి చూద్దాం. ఓకే, క్లిక్ ఆన్ అనలైజ్. మొబైల్లో ఎలాంటి లెవెల్లో ఓపెన్ అవుతుంది, ఎంత స్పీడ్లో ఓపెన్ అవుతుంది, డెస్క్టాప్లో ఎంత స్పీడ్లో ఓపెన్ అవుతుంది. మీరు అనుకోవచ్చు ఇవన్నీ మాకెందుకు అని, కరెక్టా. ఇప్పుడు ఒక యూజర్ ఉన్నాడు, ఒక అమెజాన్ ఓపెన్ చేస్తాడు, యాప్ కావచ్చు, వెబ్సైట్ కావచ్చు, ఎంత ఫాస్ట్గా లోడ్ అవుతుంది. ఇప్పుడు ఫాస్ట్గా లోడ్ అవ్వకుండా లోడింగ్ 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 అని వస్తే అప్పుడు ఏమవుతుంది, ప్రాబ్లం అవుతుందా లేదా, అంటే యూజర్ వెళ్ళిపోతాడు. ఓకే, సో అందుకనే మనము ఈ స్పీడ్ అనేది ఫిక్స్ చేసుకోవచ్చు విత్ ద హెల్ప్ ఆఫ్ పేజ్ స్పీడ్ ఇన్సైట్స్. ఓకే, విత్ ద హెల్ప్ ఆఫ్ పేజ్ స్పీడ్ ఇన్సైట్స్. సో ఇప్పుడు ఫాస్ట్గా ఓపెన్ అవ్వలేదు అని అంటే నువ్వు యాడ్స్ రన్ చేసి వేస్టే. ఓకే, సో యాడ్స్ అనేది ప్రాపర్గా మనకు ఇన్ టర్మ్స్ ఆఫ్ వెబ్సైట్ పరంగా కూడా మంచిగా ఓపెన్ అవ్వాలి, ఏది మన ల్యాండింగ్ పేజెస్. సో ఇప్పుడు ఈ వెబ్సైట్ స్పీడ్ ఎంత ఉంది పర్ఫార్మెన్స్ ప్రకారంగా చూస్తే 39% ఉంది, ఇది మొబైల్లో. అదే డెస్క్టాప్లో అయితే 73% ఉంది. సో యాక్సెసిబిలిటీ 100, బెస్ట్ ప్రాక్టీసెస్ 100, SEO 100. ఓకే, సో విత్ ద హెల్ప్ ఆఫ్ పేజ్ స్పీడ్ ఇన్సైట్స్ మనము కంప్లీట్గా మన డేటాని, మన ఎలిమెంట్స్ని అనలైజ్ చేయొచ్చు అండ్ ఫిక్స్ కూడా చేయొచ్చు. ఫిక్సింగ్ ఎలా చేస్తాము అని అంటే ముందు
ప్రతి డెవలపర్‌ని అడిగేవాళ్ళం ముందు. ఓకే. ఈవెన్ మేము కూడా అడిగేవాళ్ళం. బికాజ్ ఏఐ రాకముందు. అప్పుడేంటి అనంటే వాళ్ళకి సమ్ అమౌంట్స్ పే చేసేది, లేదంటే ఫ్రీలాన్సర్‌ని హైర్ చేసుకునేది, లేదంటే కంపెనీలోనే ఎక్కువ టైం మేము స్పెండ్ చేసేవాళ్ళం. ఎందుకంటే వాళ్ళు డేటా అనేది ఇస్తూ ఉంటారు కదా! వాళ్ళు కూడా బిజీ ఉంటారు కదా! సో, ఒక్కొక్క చిన్న టాస్క్ చేయాలన్నా కానీ చాలా టైం పట్టేది. ఇప్పుడు ఏఐ వచ్చినాక కంప్లీట్‌గా ఏఐనే ఫిక్స్ చేస్తది. అది కూడా విల్ బి యూజింగ్ క్లాడ్, క్లాడ్ ఏఐ ఆర్ చాట్‌జీపీటీ. సో, ఏదైనా యూజ్ చేయొచ్చు. ఇంకా కొన్ని టూల్స్ ఉన్నాయి. ఆర్ బోల్ట్, ఓకే. ఆర్ లవబుల్, ఓకే. సో, ఇలా చాలా ఉన్నాయి. ఆర్ కర్సర్, ఓకే. నాకు ఇష్టమైన టూల్స్ 1 ఆర్ 2 ఉన్నాయి. అది చాట్‌జీపీటీ అండ్ క్లాడ్ ఏఐ అన్నట్టు. నేను ఆ టూల్సే యూజ్ చేస్తాను. అది కూడా క్లాడ్ ఏఐ పెయిడ్ టూల్ యూజ్ చేస్తా. చాట్‌జీపీటీ ఫ్రీ టూల్ యూజ్ చేస్తా. స్టార్టింగ్‌లో నేను చాట్‌జీపీటీ పెయిడ్ యూజ్ చేసేవాడిని. బట్ ఇప్పుడు నాకు క్లాడ్ చాలా మంచిగా అనిపించింది. సో, అందుకే నేను క్లాడే యూజ్ చేస్తున్నా. ద బ్యూటీ ఆఫ్ క్లాడ్ ఏంటి అనేది నెక్స్ట్ మాట్లాడతాను నేను. ఓకే. సో, ఇప్పుడు ఈ ఫిక్సింగ్ అంతా మనం చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ 73% ఉండేదాన్ని మనము 80+, 90+ కూడా తెప్పించుకోవచ్చు. అదే ఇప్పుడు ఫోన్‌లో 39% చూపిచ్చేది. ఓకే. అంటే అలా 39%తో ఓపెన్ అవుతుంది. దీన్ని కూడా మనము 70+ చేసుకోవచ్చు విత్ ద హెల్ప్ ఆఫ్ క్లాడ్. ఓకే. సో, అంత పవర్‌ఫుల్ అన్నట్టు. అండ్ ఈ స్పీడ్ ఇంప్రూవ్ చేయటం వల్ల మీకు ఫాస్ట్‌గా లోడ్ అనేది అవుతది. ఓకే. సో, ఫాస్ట్ లోడ్ అంట. సో, స్పీడ్ అనేది మంచిగా ఇంప్రూవ్ అయినాక, మళ్ళీ కస్టమర్‌కి అది ఫాస్ట్‌గా లోడ్ అయ్యి, ఆ యూజర్‌ననేది మనము గ్రాబ్ చేసుకోవచ్చు. అందుకనే మనము పేజ్ స్పీడ్ ఇన్సైట్స్ అనేది యూజ్ చేస్తాం. అండ్ ఆల్సో నాట్ ఓన్లీ విత్ రెస్పెక్ట్ టు ఈ హెచ్‌టీఎంఎల్ పేజెస్ వెబ్‌సైట్స్ కావచ్చు, మళ్ళీ వర్డ్‌ప్రెస్ కావచ్చు, ఓకే. మళ్ళీ కోడింగ్ వెబ్‌సైట్స్ కావచ్చు. అన్ని దాన్లకి మనము యూజ్ చేయొచ్చు. మంచిగా ఫిక్సింగ్ కూడా ఎర్రర్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా ఫిక్స్ చేయొచ్చు. ఓకే. సో, నెక్స్ట్ టూలొచ్చి ఈ జీటీఎం ఎందుకు వాడతాము అనంటే, ఈ గూగుల్ అనలిటిక్స్ కోడ్ కూడా ఒక స్నిప్పెట్ ఒస్తది. ఆ కోడ్ కూడా మనము వెబ్‌సైట్‌లో వాడాలి. ఓకే. ఇలా మైక్రోసాఫ్ట్ క్లారిటీ కోడ్ కూడా వెబ్‌సైట్‌లోనే వాడాలి. మళ్ళీ మెటా పిక్సెల్ ఒస్తది. కరెక్టా? ఫేస్‌బుక్‌లో. ఈ మెటా పిక్సెల్ కోడ్ కూడా మనము వెబ్‌సైట్‌లోనే అప్‌డేట్ చేయాలి. లేదంటే నీకు ట్రాకింగ్ వర్క్ అవ్వదు. మళ్ళీ గూగుల్ యాడ్స్ కోడ్ కూడా గూగుల్ యాడ్స్ కన్వర్షన్ ఈ కోడ్ కూడా వెబ్‌సైట్‌లోనే యాడ్ చేయాలి. నెక్స్ట్ లింక్డ్ఇన్ యాడ్స్, లింక్డ్ఇన్ యాడ్స్ ఇన్‌సైట్స్ అనొస్తది. ఓకే. ఇన్‌సైట్స్ ట్యాగ్ అన్నట్టు. ఓకే. సో, అది కూడా మనము దేంట్లో కోడ్‌లో అంటే వెబ్‌సైట్‌లో యాడ్ చేసుకోవాలి. ఓకే. సో, ఇప్పుడు ఇన్ని కోడ్స్ యాడ్ చేయటం వల్ల వెబ్‌సైట్ లోడింగ్ టైమ్ ఆటోమేటిక్‌గా డిక్రీజ్ అయిపోతుంది కదా! సో, అందుకనే మనము జీటీఎం యూజ్ చేస్తాం. గూగుల్ టాగ్ మేనేజర్. ఓకే. సో, ఆ గూగుల్ టాగ్ మేనేజర్ ఎలా ఉంటది? ఇది డాష్‌బోర్డ్. గూగుల్ టాగ్ మేనేజర్ డాష్‌బోర్డ్ ఇలా ఉంటది. సో, ఇక్కడ నేను ఎలాంటివి యాడ్ చేసినా GA4 యాడ్ చేసినా ఇది కంప్లీట్‌గా sdmclasses.comఏ. ఓకే. GA4 కాన్ఫిగర్ చేసినా ఓకే. మళ్ళీ GA4 పర్చేజ్ ఈవెంట్, షెడ్యూల్ ఈవెంట్, స్క్రాల్ డెప్త్, వాట్సాప్ ఫ్లోట్ క్లిక్ అంటే ఇది వాట్సాప్ బటన్ ఉంది కదా! దీనిపైన ఎవరైనా క్లిక్ చేస్తే నాకు తెలుస్తది. ఓకే. నెక్స్ట్ గూగుల్ యాడ్స్, కన్వర్షన్ లింకర్, వాట్సాప్ క్లిక్. ఓకే. నెక్స్ట్ మెటా, యాడ్ టు కార్ట్, అటెండెడ్ కాల్, కంప్లీట్ రిజిస్ట్రేషన్, లీడ్ అప్లికేషన్, పర్చేజ్, పిక్సెల్ బేస్, ఓకే. పర్చేజ్, హై టికెట్, రీఫండ్, ఆల్ ఫన్నల్స్ ఇవన్నీ యాడ్ చేసుకోవాలి. అండ్ ఆల్సో వీడియో ఇన్ కేస్ నా దాంట్లో వీడియో అప్డేట్ చేసినాను అనంటే అది కూడా వీడియో వాచ్డ్ 50% ఆఫ్ ద వీడియో, 25% ఆఫ్ ద వీడియో, 75% ఆఫ్ ద వీడియో, 100% ఆఫ్ ద వీడియో, ఫుల్ వీడియో ఎవరైతే వాచ్ చేసినారో లింక్ పైన క్లిక్ చేసి వెబ్‌సైట్‌లో వాచ్ చేసినారో వాళ్ళని కూడా మళ్ళా నేను రీటార్గెటింగ్ చేయొచ్చు. ఓకే. సో, ఇన్ని లెవెల్ ఆఫ్ యూ నో టాగ్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ పిక్సెల్స్, మెటా పిక్సెల్ కావచ్చు, ఇన్ టర్మ్స్ ఆఫ్ గూగుల్ యాడ్స్ కన్వర్షన్ ట్రాకింగ్ కోడ్స్ కావచ్చు, మళ్ళీ మైక్రోసాఫ్ట్ క్లారిటీ కావచ్చు, మళ్ళీ గూగుల్ అనలిటిక్స్ కావచ్చు, అన్నీ విత్ ద హెల్ప్ ఆఫ్ జీటీఎంఏ హ్యాండిల్ చేస్తది. అప్పుడు నీకు లోడ్ అనేది నీ వెబ్‌సైట్ పైన పడదు. జీటీఎం పైననే పడతది. ఓకే. సో, జీటీఎం టూల్ వచ్చి గూగుల్ వాళ్ళది. ఇది కూడా మీకు లైఫ్ టైము ఫ్రీ ఉంటది. జీటీఎం టూల్. అంత పవర్‌ఫుల్ అన్నట్టు. ఓకే. సో, ఇప్పుడు ఇంకా సర్వర్ సైడ్ ట్రాకింగ్ కూడా మనము బ్యాక్ ఎండ్‌లో చేస్తాం. నాట్ ఆన్ ద
వెబ్సైట్ ఫ్రంట్ బ్యాక్ ఎండ్లో చేస్తాం. సో ఇక్కడ జీటీఎంలో మనకు మేజర్గా ట్యాగ్స్ వస్తుంది, ట్రిగర్స్ వస్తుంది, వేరియబుల్స్ వస్తుంది. ఓకే, సో మేము రీసెంట్గా ఏం చేసినాము అని అంటే, సో కొంతమందికి టెక్నికల్ అంత రాదు, అంతా కొంచెం కన్ఫ్యూజన్ అయిపోతారు అని జస్ట్ ఈ ఎంటైర్ డాష్ బోర్డ్ ఉంది కదా, ఎంటైర్ డాష్ బోర్డ్ సింగిల్ క్లిక్లో మీకు అప్డేట్ అయిపోతుంది. ఎంటైర్ టెంప్లెట్ ఇంపోర్ట్ చేసుకోవచ్చు. ఇంపోర్ట్ ఎంటైర్ కంటైనర్ అంటాం. ఓకే, సో ఎంటైర్ కంటైనరే మేము ఇచ్చేస్తాం మా స్టూడెంట్స్కి. ఆటోమేటిక్గా నీకు ఎంత లేదన్నా 100+ ట్రాకింగ్ ఎలిమెంట్స్ వచ్చేస్తాయి. అది ఈ కామర్స్ అన్నా కావచ్చు, రియల్ ఎస్టేట్ అన్నా కావచ్చు, యూ టేక్ ఎనీ బిజినెస్, అన్నీ వచ్చేస్తాయి. ఓకే, సో ఇప్పుడు మెటా సైడ్ నీ దాంట్లో వీడియో ఉన్నా లేకపోయినా కానీ అది మనం యాడ్ చేసుకో, దానివల్ల నీకు ఇబ్బంది ఏం రాదు. బట్ ఫ్యూచర్లో ఎప్పుడైనా యాడ్ చేసినప్పుడు వీడియో నీ వెబ్సైట్లో దాన్ని కూడా ట్రాక్ చేస్తావు. ఓకే, ఇప్పుడు రీఫండ్ అని ఉంటుంది. ఓకే, కరెక్టా, రీఫండ్ అని ఉంటుంది. ఇప్పుడు అమెజాన్లో ప్రోడక్ట్ పర్చేస్ చేస్తాం, కొంతమంది రీఫండ్ ఇచ్చేస్తారు. ఇప్పుడు ఆ డేటా ఏం చేస్తాం, ఆ డేటా మళ్ళీ మనం రిటర్న్ బ్యాక్ టు గూగుల్ కన్నా మెటా యాడ్స్ కన్నా అప్డేట్ చేసుకోవాలి కదా, ఇన్ని రీఫండ్స్ వచ్చినాయి అని. అదంతా ఇన్విజిబుల్ అయిపోతుంది. కరెక్టా, బట్ ఎప్పుడైతే మనం అప్డేట్ చేస్తామో అప్పుడు మన ట్రాకింగ్ అనేది మంచిగా వర్క్ అవుతుంది. విత్ ద హెల్ప్ ఆఫ్ ఓన్లీ సింగిల్ ఫైల్ ఇస్తాం. ఓకే, ఆ సింగిల్ ఫైల్ JSON ఫైల్. ఓకే, అక్కడ మీరు జస్ట్ మీ ఐడీస్ చేంజ్ చేసుకుంటే చాలు, ఆ డాష్బోర్డ్ ఎంటైర్ డాష్బోర్డ్ బిల్డ్ అయిపోతుంది. ఓకే, సో ఇది ఎందుకంటే టెక్నికల్గా కొంతమంది స్ట్రాంగ్ ఉండరు. ఓకే, వాళ్ళకి హెల్ప్ చేయాలి అనే ఇంటెన్షన్తో ఈ ఎంటైర్ జీటీఎం డాష్బోర్డ్సే విత్ ఇన్ 30-40 మినిట్స్లో రెడీ అయిపోతుంది. యూజువల్లీ జీటీఎం మేము చెప్పేది ఏంటి అని అంటే 1.5-2 వీక్స్ వరకు చెప్తాం. అది చెప్తూ ఈ ఫైల్స్ అనేది మేము ఇచ్చేస్తాం. ఓకే, అంత పవర్ఫుల్ ఉంటుంది జీటీఎం. ఓకే, గూగుల్ ట్యాగ్ మేనేజర్ అన్నట్టు. క్లియర్. సో ఇప్పుడు మా ఎంటైర్ ప్రోగ్రామ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ మీ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో అన్ని ఈచ్ అండ్ ఎవ్రీ క్వశ్చన్స్ నేను ఆన్సర్ చేస్తాను. మా ప్రోగ్రామ్ నేమ్ వచ్చి AI పవర్డ్ పర్ఫార్మెన్స్ మార్కెటింగ్. మీరు ఏజెన్సీ పైన డిపెండ్ అవ్వాల్సిన అవసరం లేదు. అండ్ జాబ్స్ పరంగా సాలిడ్ కెరీర్ ఉంటుంది పర్ఫార్మెన్స్ మార్కెటింగ్. ఓకే, నెక్స్ట్ ఫ్రీలాన్స్ పరంగా సాలిడ్ ప్రాజెక్ట్స్ చేయొచ్చు. మేము ఆల్రెడీ ఇప్పుడు కరెంట్ ప్రాజెక్ట్స్ చాలా చేస్తున్నాం. యూఎస్, మలేషియా, ఒమాన్, మళ్ళీ దుబాయ్ ఇండియన్ క్లయింట్స్కి కొంతమందికి మేము కన్సల్టేషన్ కూడా ఇస్తున్నాం. ఓకే, మళ్ళీ మీ యాడ్స్ని మీరే రన్ చేసుకోవచ్చు. అంత సాలిడ్ కాంటెంట్ అయితే మేము ఇస్తాం. ఓకే, సో ఇక్కడ కంప్లీట్గా మీకు వచ్చేది ఆల్మోస్ట్ 12 వీక్స్ ఉంటుంది ప్రోగ్రామ్ మీకు. ఓకే, 12 వీక్స్ ఉంటుంది. లైవ్ ఆన్లైన్ ట్రైనింగే ఉంటుంది, కంప్లీట్గా తెలుగులోనే ఉంటుంది. ఆల్మోస్ట్ 100+ అవర్స్ ఆఫ్ ట్రైనింగ్ ఉంటుంది. 100 to 110-120 అవర్స్ వరకు వెళ్తుంది. ఈచ్ అండ్ ఎవ్రీ సెషన్ గూగుల్ మీట్లో జరుగుతుంది. అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ సెషన్ రికార్డ్ కూడా అవుతుంది. ఆ రికార్డింగ్స్ కూడా మీకు లైఫ్ టైం యాక్సెస్ ఉంటుంది. ఓకే, ఈ పర్ఫార్మెన్స్ మార్కెటింగ్లో AI పవర్డ్ పర్ఫార్మెన్స్ మార్కెటింగ్లో ఎలాంటి కాన్సెప్ట్స్ మనము కవర్ చేస్తాం అనేది ఇంపార్టెంట్. సో ఇక్కడ మీకు పర్ఫార్మెన్స్ మార్కెటింగ్ ఫండమెంటల్స్ నేర్పిస్తాం. బేసిక్ నుంచి నేర్పిస్తాం. ఒక ఫార్ములా ఎలా వర్క్ అవుతుంది, ఒక యాడ్ అకౌంట్ ఎలా క్రియేట్ చేయాలి, స్ట్రక్చర్డ్గా ఎలా బిల్డ్ చేయాలి, ఎలా బిల్డ్ చేస్తే మీకు రిజల్ట్స్ వస్తాయి. ఓకే, లీడ్స్ వస్తాయి, సేల్స్ వస్తాయి, వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఓకే, పర్ఫార్మెన్స్ మార్కెటింగ్ ఫండమెంటల్స్ ఉంటుంది. నెక్స్ట్ ICP ఉంటుంది. ఓకే, సో కంప్లీట్గా ఐడియల్ కస్టమర్ ప్రొఫైల్ ICP ఉంటుంది. ఓకే, ఆ ICP ఎలా వర్క్ అవుతుంది అండ్ ఆల్సో కొన్ని AI వర్క్ ఫ్లోస్ కూడా ఉంటాయి. నెక్స్ట్ గూగుల్ యాడ్స్ A to Z నేర్పిస్తాం. మీడియా ప్లానింగ్స్ ఉంటుంది, కంపెనీలో కావచ్చు లేదంటే మీ బిజినెస్ కావచ్చు. ఒక మీడియా ప్లానింగ్ ఎలా రెడీ చేయాలి, ఆ మీడియా ప్లానింగ్ ప్రకారంగా ఎలా ఇంప్లిమెంట్ చేయాలి, దట్స్ వెరీ ఇంపార్టెంట్. ఓకే, మళ్ళీ ఎండ్ టు ఎండ్ క్యాంపెయిన్ ఆర్ ప్రాజెక్ట్ ఇంప్లిమెంటేషన్ చేపిస్తాం. ఎండ్ టు ఎండ్ స్టార్టింగ్ ఫ్రమ్ 0 నుంచి 100% ఒక ప్రాజెక్ట్ ఎలా ఇంప్లిమెంట్ చేయాలి, అది కూడా జస్ట్ 4 అవర్స్లో నేర్పిస్తాం. ఓకే, ఎండ్ టు ఎండ్ ప్రాజెక్ట్. నెక్స్ట్ GTM నేర్పిస్తాం, ట్రాకింగ్ ఎలా ఇంప్లిమెంట్ చేయాలి. నెక్స్ట్ GA4 ఎలా ఇంప్లిమెంట్ చేయాలి అండ్ అక్కడ ఎలా రిపోర్ట్స్ అప్డేట్ చేయాలి, రిపోర్ట్స్ ఎలా క్రియేట్ చేయాలి, కస్టమ్ రిపోర్ట్స్ అండ్ డేటాని ఎలా అనలైజ్ చేయాలి అనేది నేర్పిస్తాం. నెక్స్ట్ మెటా యాడ్స్ ఎలా రన్ చేస్తే మీకు రిజల్ట్స్ వస్తాయి. నేను కొన్ని ఎస్టర్డే సెషన్లో చెప్పినాను, బట్ ఇంకా చాలా ఉంటాయి. ఎలాంటి క్యాంపెయిన్స్
సెలెక్ట్ చేసుకుంటే నీకు రిజల్ట్స్ వస్తాయి. ఎలాంటి క్యాంపెయిన్స్ నువ్వు సెలెక్ట్ చేసుకోకూడదు. అవి కూడా సీక్రెట్స్ ఉంటాయి, స్ట్రాటజీస్ అవన్నీ చెప్తాం. నెక్స్ట్ లింక్డ్ఇన్ యాడ్స్ ఎలా సెటప్ చేస్తే మీకు సిపిఎల్ కాస్ట్ పర్ లీడ్ రెడ్యూస్ అవుతుంది, అలాంటి స్ట్రాటజీస్ నేర్పిస్తాం. ఫ్రీలాన్సింగ్ పరంగా మీకు చాలా హెల్ప్ అవుతుంది. అండ్ ఒక క్లయింట్ని ఎలా అక్వైర్ చేసుకోవాలి, క్లయింట్కి ఎలా ఇన్వాయిస్ పంపించాలి, క్లయింట్ని వర్క్ ఫ్లోస్ అని ఉంటాయి, ఎస్ఓపిస్ అంటాం, స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్. సో ఆ ఎస్ఓపి డాక్యుమెంట్స్ కూడా మేము ప్రొవైడ్ చేస్తాం. మళ్ళీ సిఆర్ఎం కూడా నేర్పిస్తాం, జోహో అన్న, అప్స్పాట్ అన్న. ఓకే, మళ్ళీ ఎవరైనా జాబ్స్ పరంగా చూస్తున్నారు అని అంటే వాళ్ళకి ఇంటర్వ్యూ సెషన్స్ ఉంటాయి, స్ట్రాటజీ ప్రెజెంటేషన్ మాస్టర్ క్లాసెస్ కూడా ఉంటాయి, కేస్ స్టడీస్ కూడా ఇస్తాం. ప్రజెంట్ మేము వర్క్ చేస్తున్న ప్రాజెక్ట్స్ కూడా మీకు కూడా ఆ కేస్ స్టడీస్ అనేది ప్రొవైడ్ చేస్తాం. సో దట్ ఎవరైనా ఇంటర్వ్యూస్ పరంగా వెళ్తున్నారు అని అంటే ఆ కేస్ స్టడీస్ మీకు హెల్ప్ అవుతాయి. ఓకే, సో ఇక్కడ ఇన్డెప్త్గా పర్ఫార్మెన్స్ మార్కెటింగ్లో ఏం నేర్పిస్తాము అంటే ఫనల్ ఉంటుంది, ఫనల్ లాజిక్, కస్టమర్ జర్నీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు పర్ఫార్మెన్స్ మార్కెటింగ్ ఆర్ డిజిటల్ మార్కెటింగ్ ఎలా వర్క్ అవుతుంది, ఓకే, ఎలా వర్క్ అవుతుంది అండ్ ఎలా నువ్వు వర్క్ చేపించాలి. ఓకే, నెక్స్ట్ ఎందుకు యాడ్స్ ఫెయిల్ అవుతాయి, నెక్స్ట్ మార్కెట్ రీసెర్చ్ ఎలా చేయాలి, ఇది పర్ఫార్మెన్స్ మార్కెటింగ్. ఐసీపీ డాక్యుమెంట్స్ ఎస్టర్డే నేను ప్రాంప్ట్స్ కొన్ని చూపించిన కదా, సో ఆ కంప్లీట్ ప్రాంప్ట్స్ ఎలా ఇంప్లిమెంట్ చేయాలి, ఎలా క్రియేట్ చేస్తే నీకు ఇమేజెస్ మంచిగా వస్తాయి. నెక్స్ట్ అవతార్ టెంప్లెట్స్ అన్నట్టు, అదే ఐసీపీ, ఐడియల్ కస్టమర్ ప్రొఫైల్. నెక్స్ట్ ప్రాంప్ట్స్ అవి కూడా మేము నేర్పిస్తాం, అది కూడా ప్రొవైడ్ చేస్తాం. నెక్స్ట్ గూగుల్ యాడ్స్లో పీమాక్స్ క్యాంపెయిన్స్ ఎలా రన్ చేయాలి అండ్ ఎలాంటి బిజినెస్కి మీరు పీమాక్స్ క్యాంపెయిన్స్ రన్ చేయకూడదు. మళ్ళీ సర్చ్ క్యాంపెయిన్స్ ఎలా సెటప్ చేయాలి, స్ట్రాటజీస్ ఏంటి, విన్నింగ్ యాడ్ ఫార్ములాస్ ఏంటి, విన్నింగ్ యాడ్ టెంప్లెట్స్ ఏంటి. నెక్స్ట్ డిస్ప్లే ఎలా ఇమేజెస్ క్రియేట్ చేస్తాం విత్ ద హెల్ప్ ఆఫ్ ఏఐ. అండ్ ఆల్సో వీడియోస్ కూడా ఓన్లీ ఫర్ రిలేటెడ్ టు గూగుల్ యాడ్స్ మనకు ఆప్షన్స్ ఉంటుంది గూగుల్ యాడ్స్లో ఎలా వీడియోస్ క్రియేట్ చేయొచ్చు అనేది. మళ్ళీ ఆ వీడియోస్, ఆ ఇమేజెస్ మనం డౌన్లోడ్ చేసుకోలేము. మళ్ళీ యాప్ క్యాంపెయిన్స్ ఎలా క్రియేట్ చేయాలి, షాపింగ్ యాడ్స్ ఎలా రన్ చేయాలి. నెక్స్ట్ దీంట్లో మళ్ళీ కీవర్డ్ ప్లానర్ ఎలా యూస్ చేయాలి, బిడ్డింగ్ స్ట్రాటజీస్ ఏంటి అండ్ ఎలాంటి బిడ్డింగ్ స్ట్రాటజీ మీరు యూస్ చేస్తే రిజల్ట్స్ వస్తాయి. ఓకే, నెక్స్ట్ పీమాక్స్ సెటప్ ఎలా చేయాలి, ఆడియన్సెస్ ఎలా తీసుకోవాలి, మీకు ఆడియన్స్ వస్తాయి. ఒకటి ఇన్ మార్కెట్, అఫినిటీ, కస్టమ్, యువర్ డేటా. ఓకే, మళ్ళీ గూగుల్ ప్రెడిక్ట్స్ డేటా, ఇవన్నీ ఆడియన్సెస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ గూగుల్ యాడ్స్. నెక్స్ట్ మీడియా ప్లానింగ్స్ ఉంటుంది, బిగినర్ మీడియా ప్లాన్స్, ఇంటర్మీడియట్ మీడియా ప్లాన్స్, అడ్వాన్స్డ్ మీడియా ప్లాన్స్. ఆ మీడియా ప్లాన్స్ చూసుకొని మీరు ఆల్మోస్ట్ ఒక 100+ క్యాంపెయిన్స్ అనేది మీ యాడ్ అకౌంట్లో క్రియేట్ చేస్తారు. సో దట్ ఎక్కువ ప్రాక్టికల్లో ఉంటుంది, నో థియరీ నథింగ్. ఫ్రీ సెషన్ కాబట్టి నేను ఒక 50% థియరీ 50% ప్రాక్టికల్ చెప్తాను. ఓకే, బట్ పెయిడ్ సెషన్లో కంప్లీట్గా 95% ప్రాక్టికల్, 5% థియరీ ఉంటుంది. ఎందుకంటే ఒక కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు థియరీలో కొన్ని చెప్పాల్సి వస్తుంది. నెక్స్ట్ జీటీఎం, ట్యాక్స్ అంటే ఏంటి, ట్రిగర్స్ ఏంటి, వేరియబుల్స్ ఏంటి, కన్వర్షన్ ట్రాకింగ్స్ ఎలా సెటప్ చేయాలి, రీమార్కెటింగ్ ఎలా సెటప్ చేయాలి అనేది కూడా నేర్పిస్తాం. ఆల్మోస్ట్ ఇది ఒక 1.5 వీక్ వరకు ఉంటుంది. నెక్స్ట్ GA4, గూగుల్ అనలిటిక్స్ 4, మీకు ప్లాట్ఫామ్ ఎలా వర్క్ అవుతుంది, సెషన్స్ అంటే ఏంటి, ఈవెంట్స్ ఎలా సెటప్ చేస్తాం, రిపోర్ట్స్ ఎలా పుల్ చేస్తాం, ఆడియన్సెస్ని అనలిటిక్స్లో ఎలా అనలైజ్ చేస్తాం అనే లెవెల్లో మీకు GA4 ఉంటుంది. నెక్స్ట్ ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, లింక్డ్ఇన్ యాడ్స్. సో అవేర్నెస్ క్యాంపెయిన్స్ ఎలా సెటప్ చేయాలి, ట్రాఫిక్, ఎంగేజ్మెంట్, లీడ్స్, యాప్ ప్రమోషన్, సేల్స్ క్యాంపెయిన్స్ ఎలా క్రియేట్ చేయాలి అండ్ ఈ ఆప్షన్స్లలో ఎలాంటి క్యాంపెయిన్ చూస్ చేసుకుంటే మీకు రిజల్ట్స్ వస్తాయి, ఎలాంటి క్యాంపెయిన్ చూస్ చేసుకోకపోతే రిజల్ట్స్ రావు, అలాంటి స్ట్రాటజీస్ ఉంటుంది. మళ్ళీ లింక్డ్ఇన్కి వచ్చేసరికి మీకు అవేర్నెస్ క్యాంపెయిన్ ఎలా రన్ చేయాలి, వెబ్సైట్ విజిట్స్ అంటే ఏంటి, ఎంగేజ్మెంట్, లీడ్ జనరేషన్, వెబ్సైట్ కన్వర్షన్స్ ఏంటి. అండ్ ఆల్సో ఫార్మాట్స్ ఉంటాయి మీకు లింక్డ్ఇన్లో, సింగిల్ ఇమేజ్ ఫార్మాట్, వీడియో, కరోజల్, డాక్యుమెంట్, థాట్ లీడర్, మెసేజ్, జాబ్ అప్లికేషన్ ఫార్మాట్స్, అవన్నీ లింక్డ్ఇన్ యాడ్ ఫార్మాట్స్ అన్నట్టు, అవన్నీ నేర్పిస్తాం. ఓకే, సో కంప్లీట్గా సిఆర్ఎం మేనేజ్మెంట్ ఎలా చేసుకోవాలి అండ్ ఆల్సో క్లయింట్స్ని ఎలా తెచ్చుకోవాలి అండ్ మీ బిజినెస్కి మీరు యాడ్స్ ఎలా రన్ చేసుకోవాలి అండ్ ఆల్సో హై ఇన్కమ్ కెరీర్ ఉన్న జాబ్ ఏదన్నా ఉంది అని అంటే మార్కెట్లో పర్ఫార్మెన్స్ మార్కెటర్స్, నాట్ డిజిటల్ మార్కెటర్స్, పర్ఫార్మెన్స్ మార్కెటర్స్. ఓకే, సో ఇక్కడ మీకు స్ట్రాటజీ ఎలా ప్రజెంట్ చేయాలి అండ్ ఆల్సో మీ యాడ్ అకౌంట్స్ మేము కంప్లీట్గా రివ్యూ చేస్తాం, మా సపోర్ట్ కూడా మీకు 100% ఇస్తాం అన్నట్టు. ఓకే, సెషన్ వచ్చి మీకు ఎవ్రీ డే సెషన్ టైమింగ్స్ వచ్చి 8 PM ఉంటుంది. ఓకే, గూగుల్ మీట్లో ఉంటుంది.
అది కూడా రికార్డ్ అవుతుంది, లైవ్ రికార్డ్ ఉంటుంది. ఓకే, అండ్ ఆల్సో లైఫ్ టైమ్ రికార్డింగ్ కూడా ఉంటుంది మీకు యాక్సెస్. ఓకే, ఇది ఎన్ని మంత్స్ ఉంటుంది అని అంటే 3 మంత్స్ ట్రైనింగ్ ఉంటుంది. 3 మంత్స్ లైవ్ ట్రైనింగ్. ఓకే, సో 3 మంత్స్ లైవ్ ట్రైనింగ్ ఉంటుంది. అండ్ ఎవ్రీ డే 60 మినిట్స్, నాట్ 60 మినిట్స్, 75 మినిట్స్ టు 90 మినిట్స్ సెషన్ ఉంటుంది. అంటే ఆల్మోస్ట్ ఒక 1.5 అవర్ వరకు మీకు వెళ్తుంది. అంటే 8 PMకి స్టార్ట్ అయితే 9:30 వరకు ఉంటుంది. ఓకే, సో లాస్ట్లో ఇంకా మీరు ఈచ్ అండ్ ఎవ్రీ సెషన్లో ఏ డౌట్ ఉన్నా కానీ అడగచ్చు. మళ్ళీ డెడికేటెడ్గా మీకు డౌట్ క్లారిఫికేషన్ సెషన్స్ కూడా ఉంటుంది డెడికేటెడ్గా ఆన్ వీకెండ్స్. ఓకే, లైక్ సాటర్డే ఆర్ సండే డౌట్ క్లారిఫికేషన్ సెషన్స్ కూడా ఉంటుంది. అండ్ మళ్ళీ మీకు కంప్లీట్గా మేము యూజ్ చేసే డాక్యుమెంట్స్ కావచ్చు, అండ్ ఆల్సో మేము ఎన్ని డేస్ వరకు యూజ్ చేసిన స్ట్రాటజీస్ కావచ్చు, అన్నీ నేర్పిస్తాం. అండ్ ఇంకొకటి గూగుల్ యాడ్స్ ఆటోమేషన్ ఎలా చేయాలి విత్ ద హెల్ప్ ఆఫ్ స్క్రిప్ట్స్. ఓకే, విత్ ద హెల్ప్ ఆఫ్ స్క్రిప్ట్స్ అది కూడా నేర్పిస్తాం. ది మోస్ట్ అడ్వాన్స్డ్ టాపిక్ అన్నట్టు. ఓకే, మంది కంప్లీట్గా బేసిక్ టు అడ్వాన్స్డ్ లెవెల్ ఉంటుంది. సో ఆల్మోస్ట్ మీరు ఈ స్కిల్ నేర్చుకున్నా కానీ మీ బిజినెస్కి హెల్ప్ అవుతుంది. లేదు మీకు బిజినెస్ లేదు అని అంటే జాబ్ పరంగా హెల్ప్ అవుతుంది. లేదు జాబ్ చేయను అని అంటే ఫ్రీలాన్సింగ్ పరంగా కూడా మంచిగా హెల్ప్ అవుతుంది. ఓకే, సో ప్రోగ్రామ్ ఫీజ్ వచ్చి మీకు ఎంత అవుతుంది అని అంటే 24,999 రూపీస్. ఓకే, ఇది ప్రోగ్రామ్ ఫీజు. దెర్ ఈజ్ నో హిడెన్ ఛార్జెస్, నథింగ్. మీకు మళ్ళీ ఎవరికన్నా రికార్డింగ్ వీడియోస్ కావాలి అని అంటే సపరేట్గా నేను లైవ్కి జాయిన్ అవ్వను, నాకు కొన్ని కాన్సెప్ట్స్ తెలుసు, నాకు రికార్డింగ్ వీడియోస్ ఇవ్వండి అని అంటే అది 14,999 ఉంటుంది. ఓకే, అక్కడ మీకు రికార్డింగ్సే ఉంటుంది, అది కూడా లైఫ్ టైం ఉంటుంది. బట్ ఇది లైవ్ ఆన్లైన్ అన్నట్టు. ఓకే, సో లైవ్ ఆన్లైన్ ఫీజ్. సో ఇక్కడ మీకు సింగిల్ షాట్లో ఎవరైనా పే చేస్తున్నారు అని అంటే మీకు స్ట్రైట్ అవే 10% డిస్కౌంట్ ఉంటుంది. అంటే 2,500 రూపీస్ మీకు డిస్కౌంట్ ఉంటుంది. అప్పుడు మీకు ఫైనల్ ప్రైస్ ఎంత అవుతుంది అని అంటే 22,500 రూపీస్ అవుతుంది. సింగిల్ షాట్లో ఎవరైనా పే చేస్తున్నారు అని అంటే ప్రోగ్రామ్ వచ్చి టుమారో నుంచి స్టార్ట్ అవుతుంది. దట్ ఈస్ 27 ఆగస్ట్, టుమారో ఈవినింగ్ అన్నారు. ఓకే, సో టుమారో ఈవినింగ్ 8 PM. ఇది కంప్లీట్ ప్రోగ్రామ్ డీటెయిల్స్. ఓకే, సో ఆల్మోస్ట్ నాకు ఈ ఇండస్ట్రీలో 11 ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది. పాస్ట్ 2 days నుంచి కూడా మీరు మా క్వాలిటీ ఆఫ్ ట్రైనింగ్ అనేది మీరు కన్జ్యూమ్ చేసుకున్నారు. ఓకే, సో ఇది ఓవరాల్ ప్రోగ్రామ్ అన్నట్టు. బ్రోషర్ కావాల్సి కంటే మా టీం మెంబర్స్ మీకు వాట్సాప్ చేస్తారు. ఓకే, ఎలాంటి డౌట్స్ ఉన్నా కానీ మేము ఆన్ స్పాట్లో క్లారిఫై చేస్తాము. అండ్ ఎగ్జిస్టింగ్ బిజినెస్ ఓనర్స్ ఎవరైతే ఉన్నారో మీ బిజినెస్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయో అంటే ప్రోగ్రామ్ స్టార్ట్ అయినాక ఆ ప్రాబ్లమ్స్ని కూడా మీకు ఎలా ఓవర్కమ్ అవ్వాలి అంటే 1 by 1, నాట్ ఇన్ 1 day, 1 by 1 మేము మీకు అది క్లారిఫై చేస్తాము, క్లియర్ కూడా చేస్తాము. ఏదైనా యాడ్ అకౌంట్ సస్పెండ్ అయినా కానీ ఎలా దాన్ని రిట్రీవ్ చేయాలి, ఎలా సస్పెన్షన్ ఎలా తీసేసేయాలి, ఎలాంటి పాలసీస్ వస్తే మీ యాడ్ అకౌంట్ సస్పెండ్ అవుతుంది, అలాంటి స్ట్రాటజీస్ సీక్రెట్స్ అన్నీ మేము మీకు నేర్పిస్తాం. అండ్ మా సపోర్ట్ మీకు ఉంటుంది, ఆల్మోస్ట్ లైఫ్ టైం ఉంటుంది. సో మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ మేమైతే 100% హెల్ప్ చేస్తాం. ఓకే, సో దీస్ ఆర్ ద డీటెయిల్స్ అబౌట్ మై ప్రోగ్రామ్ HDM క్లాసెస్ AI పవర్డ్ పర్ఫార్మెన్స్ మార్కెటింగ్ ప్రోగ్రామ్. ఓకే, సో ఎవరన్నా లింక్డ్ఇన్లో నన్ను ఫాలో అవ్వలేదు అని అంటే జస్ట్ లింక్డ్ఇన్లో ఫాలో అవ్వండి. ఓకే, సో దిస్ ఈజ్ మై లింక్డ్ఇన్ పేజ్. దిస్ మీ సుబ్రహ్మణ్యం. సో నేను ఆల్మోస్ట్ ఫస్ట్ నా కంపెనీ వచ్చి 2015లో నేను స్టార్ట్ చేసిన, 1 year వర్క్ చేసిన ఇక్కడ. నెక్స్ట్ దెర్ ఈస్ ఎ కంపెనీ కాల్డ్ XLR, ఇక్కడ ఒక 2 years వర్క్ చేసిన యాజ్ ఎ డిజిటల్ మార్కెటింగ్ మేనేజర్గా. సో నెక్స్ట్ దెర్ ఈస్ ఎ కంపెనీ కాల్డ్ 360 Digit MG, ఈ కంపెనీలో నేను హెడ్గా వర్క్ చేసిన. నెక్స్ట్ నా ఓన్ కంపెనీ ఉంది. సో నా 9 years వరకు నేను జాబ్ అనేది చేసేవాడిని. లాస్ట్ 2 years నుంచి నేను కంప్లీట్గా బిజినెస్లోకి ఎంటర్ అయిపోయాను. ఓకే, సో ప్రజెంట్ మేమైతే
ఆల్మోస్ట్ యుఎస్ ప్రాజెక్ట్స్, మళ్ళీ ఇండియన్ ప్రాజెక్ట్స్ కొన్ని హ్యాండిల్ అయితే చేస్తున్నాం. ఓకే, సో ఇప్పుడు నేను మీ క్వశ్చన్స్ అనేది తీసుకుంటా. క్వశ్చన్స్ సార్ సార్ వన్ బై వన్. యా ప్లీజ్ గో హెడ్, అడగండి. సార్ ఇప్పుడు రికార్డెడ్ సెషన్స్ వాటికి కూడా అంటే లైఫ్ టైం అదే ఏమన్నా డౌట్ క్లారిఫికేషన్ అంటే ఏదైనా మాకు యాడ్ అకౌంట్ సెటప్ లో ప్రాబ్లమ్స్ వస్తే ఏమన్నా హెల్ప్ చేస్తారా రికార్డెడ్ సెషన్స్ తీసుకున్నా కానీ? అంటే ఏంటంటే నాకు అంటే టర్మ్స్ కొన్ని తెలుసు, నాకు ఆ రికార్డెడ్ సెషన్స్ వింటే చాలా అన్నమాట ఫ్రీ టైంలో, ఎందుకంటే లేట్ అవర్స్ అయిపోతుంది ఆఫీస్లో నాకు. అది మీకు సాటర్డే సండే మేము మీకు అప్డేట్ చేస్తూ ఉంటాం. డౌట్ క్లారిఫికేషన్ సెషన్ ఉన్నప్పుడు మీరు అక్కడ జాయిన్ అవ్వచ్చు. అక్కడ నేను మీకు కంప్లీట్గా సపోర్ట్ అనేది చేస్తాము. లేదు అర్జెంట్ ఉంది నాకు, ఇది చాలా ఇంపార్టెంట్ అంటే జస్ట్ కాల్ చేయండి. నెక్స్ట్ 30 minutesలో అంటే మీకు డౌట్ వచ్చినప్పుడు, అర్జెంట్ వర్క్ ఉన్నప్పుడు, ఏదైనా సమ్ ప్రాబ్లం అయినప్పుడు మేము కనెక్ట్ అవుతాం, రిజాల్వ్ చేస్తాం. సార్ అంటే ఒక క్వశ్చన్ సార్, అంటే ఏంటంటే ఇప్పుడు నా సిచ్యువేషన్ ఏంటంటే ఇంకొక 10 days లో మేము మెటా యాడ్స్ రన్ చేయబోతున్నాము. Hmm. నా కాన్సెప్ట్స్ అన్ని తెలుసు, కానీ ఏంటంటే ఆ భయం అయితే ఉండిపోయింది, ఎందుకంటే టచ్ లేదు నాకు ఒక 3 years నుంచి టచ్ లేదు నాకు మెటా యాడ్స్. సో చాలా మారిపోయినాయి. ఇప్పుడు ఏంటంటే యాడ్ సెటప్, యాడ్ సెట్స్, తర్వాత యాడ్ క్యాంపెయిన్స్ లెవెల్, ఈ స్ట్రక్చర్ చేయటం ఇదంతా పోయింది నాలెడ్జ్. సో అది ఎలాగ ఇప్పుడు రికార్డెడ్ సెషన్స్ అనేవి టైం తీసుకుంటాయి కదా, సో అలా ఏంటనేది ఒక చిన్న భయం అనేది ఉంది. ఇప్పుడు మీరు లైవ్ ప్రోగ్రామ్కి జాయిన్ అయినా కానీ ప్రోగ్రామ్ 3 months ఉంటుంది కదా. సో ఎవ్రీడే మేము చెప్పినా కానీ 1.5 hour ఉంటుంది. అదే ఇప్పుడు మీకు టైం కన్స్ట్రెంట్స్ ఉన్నాయి కాబట్టి రికార్డింగ్స్ ఎవ్రీడే మీరు 3 hours 4 hours ఆ వీడియోస్ అనేది వాచ్ చేసుకున్నా కానీ, అట్లీస్ట్ కొంచెం స్కిప్ చేసుకుంటూ చూస్తున్నా కానీ మీకు అర్థమైపోతుంది. ఓకే, అప్పుడు మీరు త్వరగా లాంచ్ చేసుకోవచ్చు. మళ్ళీ మీకు ఏదైనా ప్రాబ్లం వచ్చింది అని అంటే జస్ట్ మాకు మెసేజ్ చేస్తే మేము సార్ట్అవుట్ చేసేస్తాం. సార్ దిస్ ఈస్ వెరీ ఆడ్ క్వశ్చన్. ఇప్పుడు లైవ్ వాళ్ళకి డిస్కౌంట్ ఇచ్చారు కదా, రికార్డింగ్ వాళ్ళకి కూడా ఏమి డిస్కౌంట్ లైక్ దట్? రికార్డింగ్స్ వాళ్ళకి డిస్కౌంట్ లేదనా? ఓకే సార్, సరే. థ్యాంక్ యూ సార్. సో అదే లైవ్ వాళ్ళకి డిస్కౌంట్ అంటే యా, వన్ టైం ఆల్మోస్ట్ 25,000 ఉంటుంది కాబట్టి, రికార్డింగ్ వాళ్ళకి 15,000 ఉంటుంది కాబట్టి, సో అందుకని అక్కడ కొంచెం డిస్కౌంట్స్ లేదు. సో అందుకు. బట్ మ్యాక్సిమమ్ రికార్డింగ్స్ లైవ్గా జాయిన్ అయితేనే మీకు ఆ 3 months అది ఆ సబ్జెక్ట్ అనేది మంచిగా వస్తుంది. ఓకే, రికార్డింగ్ అన్నప్పుడు మీ ఓన్ టైంలో మీరు చూసుకోవచ్చు. నెక్స్ట్. హలో సార్. ఎస్ హలో. చెప్పండి. సార్ ఇది చెప్పండి. మీరు చెప్పే కోర్సు ఓన్లీ పర్ఫార్మెన్స్ మార్కెటింగ్ ఏనా సార్, విత్ ఇంక్లూడింగ్ ద డిజిటల్ మార్కెటింగ్? మేము చెప్పే కోర్సు AI పవర్డ్ పర్ఫార్మెన్స్ మార్కెటింగ్. కంప్లీట్గా యాడ్స్ ఎలా వర్క్ అవుతాయి, కంప్లీట్ యాడ్ సిస్టమ్ అనేది నేర్పిస్తాం. ఓకే, ఇన్ కేస్ SEO కి ఏం గుడ్ రాదు క్వశ్చన్ కదా అన్నట్టు. యా, గుడ్ క్వశ్చన్ అన్నట్టు. సో ఎవరికన్నా SEO కూడా నేర్చుకోవాలి అని అంటే SEO రికార్డింగ్స్ ఫ్రీగా ఇస్తాం, రికార్డింగ్ వీడియోస్. సో SEO దీంట్లో లోకల్ SEO ఉంటుంది, మళ్ళీ ఆర్గానిక్ SEO ఉంటుంది. ఓకే, ఆర్గానిక్ SEO ఉంటుంది, మళ్ళీ అఫిలియేట్ ఉంటుంది. ఓకే, సో ఇవన్నీ కాన్సెప్ట్స్, డిజిటల్ మార్కెటింగ్ కాన్సెప్ట్స్ అన్నీ ఇక్కడ మేము ఫ్రీగా ఇస్తాం. రికార్డింగ్స్ ఎవరైతే లైవ్ తీసుకుంటారు వాళ్ళకి ఈ ఓన్లీ వీడియో లైవ్ వాళ్ళకేనా సార్, రికార్డింగ్ వాళ్ళకి లేదు? రికార్డింగ్ వాళ్ళకి ఇవ్వమండి. అది అన్ని లేటెస్ట్ వీడియోసే ఉంటాయి. బట్ మ్యాక్సిమం నేను అందరికీ రిక్వెస్ట్ చేసుకునేది ఏంటి అని అంటే, లైవ్ ప్రోగ్రామ్ ఇస్ ద బెస్ట్ ప్రోగ్రామ్. ఎవ్రీడే కొంచెం 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 కన్జ్యూమ్ చేస్తున్నారు అని అంటే మీకు కంప్లీట్ నాలెడ్జ్ అనేది వస్తుంది. ఓకే, సో అది నేను చాలా మందికి సజెస్ట్ చేస్తాను. యా, నెక్స్ట్ క్వశ్చన్. సార్ డిజిటల్ మార్కెటింగ్ కి ఇంకా పర్ఫార్మెన్స్ మార్కెటింగ్ కి డిఫరెన్స్ ఏంటి? సో ఇప్పుడు డిజిటల్ మార్కెటింగ్, పర్ఫార్మెన్స్ మార్కెటింగ్ అనేది, డిజిటల్ మార్కెటింగ్లో మీరు పోస్టింగ్స్ ఎలా చేయాలి సోషల్ మీడియాలో, మళ్ళీ ఆర్గానిక్ వ్యూస్ లైక్ SEO ఎలా చేయాలి, లోకల్ SEO ఎలా చేయాలి అనేది మీకు తెలుస్తుంది. దాంట్లో కూడా మీకు గూగుల్ యాడ్స్, మెటా యాడ్స్ కొంచెం కొంచెం నేర్పిస్తారు. అదే పర్ఫార్మెన్స్ మార్కెటింగ్ వచ్చినప్పుడు మీకు గూగుల్ యాడ్స్ సెషన్సే ఆల్మోస్ట్ 1 month అవుతుంది.
మెటా యాడ్స్ సెషన్సే ఆల్మోస్ట్ 20 డేస్ అవుతుంది. అంటే అంత ఇన్‌డెప్త్‌గా దాని రిజల్ట్స్‌ని ఎలా ఇంప్రూవ్ చేయాలి, ఆ ఇంప్రూవ్ చేసే పర్సన్‌నే కేపీఐస్ అలొకేట్ చేస్తారన్నట్టు. కేపీఐస్ కీ పర్ఫార్మెన్స్ ఇండికేటర్స్. ఆ కేపీఐస్‌ని ఎలా ఇంప్రూవ్ చేయాలి అని చేసే పర్సనే పర్ఫార్మెన్స్ మార్కెటర్స్. దే డోంట్ వర్క్ ఆన్ ద ఆర్గానిక్ థింగ్స్. దే విల్ కంప్లీట్‌లీ వర్క్ ఆన్ ద పెయిడ్ థింగ్ ఓన్లీ. అదే మేజర్ డిఫరెన్స్. సార్ గుడ్ ఈవినింగ్ సార్, శుభ సార్. గుడ్ ఈవినింగ్, చెప్పండి సార్. యా. ఇప్పుడు దీంట్లోనే వెబ్సైట్ డిజైనింగ్ కూడా వస్తుంది సార్. వెబ్సైట్ డిజైనింగ్ కరెక్ట్. దీంట్లో వెబ్సైట్ డిజైనింగ్ కూడా ఉంది. ఎస్ అది కూడా ఇంక్లూడెడ్. ప్రాంప్టింగ్ సార్, ఏఐ ప్రాంప్టింగ్ ఎస్ అది కూడా ఇంక్లూడెడ్. అండ్ ఆల్సో మెటా ఆటోమేషన్ ఎలా చేయాలి. ఇప్పుడు నేను క్లౌడ్ యూస్ చేసిన, క్లౌడ్ ఓపెన్ చేసిన. ఇప్పుడు చూడండి, నేను మెటా డాష్ బోర్డ్ ఓపెన్ చేయకుండా క్లౌడ్ నుంచి పుల్ చేస్తాను ఆ డేటాని. ఓకే, సో ఇప్పుడు నేను క్లౌడ్కి ఒక ప్రాంప్ట్ ఇస్తా, కైండ్లీ పుల్ ద మెటా యాడ్స్ డేటా ఆఫ్ SDM క్లాసెస్. జస్ట్ ఒక ప్రాంప్ట్ నేను ఇచ్చిన అన్నట్టు, ఒక ప్రాంప్ట్ ఇచ్చినాను. సో ఇక్కడ ఒక ప్రాంప్ట్ ఇవ్వటం వల్ల ఇక్కడ చూడండి అలో వన్స్ అని అడుగుతుంది. ఓకే, సో ఇప్పుడు నా డేటా, నా క్లౌడ్, నా మెటా డాష్బోర్డ్ రెండు కనెక్ట్ అయి ఉన్నాయి. నేను మెటా డాష్బోర్డే ఓపెన్ చేయను, దీని నుంచే వర్క్ అనేది చేపించేస్తా. ఇలాంటి లెవెల్ ఆఫ్ ట్రైనింగ్ ఉంటుంది. ఇట్స్ నాట్ లైక్ ఏదో థియరీ చెప్పేసినాం వదిలేసినాం అనేది అలా ఉండదు. సో ఇప్పుడు కంప్లీట్ డేటా వస్తుంది చూడండి, SDM క్లాసెస్ డేటా వస్తుంది. నిన్న నేను డాష్బోర్డ్ చూపించినా కదా, ఆ డాష్బోర్డ్ అంతా ఇక్కడ వస్తుంది. జస్ట్ సెకండ్ లోడ్ అవుతుంది, లోడ్ అవ్వని. ఓకే, సో హియర్ ఈస్ ద లాస్ట్ 30 days ఆఫ్ డేటా. లాస్ట్ 30 daysలో 38,000 రూపీస్ మనము స్పెండ్ చేసినాం. ఓకే, అంటే ఈ లాస్ట్ 30 daysలో 1,96,000 ఇంప్రెషన్స్ వచ్చినాయి. రీచ్ ఇంత వచ్చింది. ఫ్రీక్వెన్సీ 3 to 4 times చూపించింది. ఓకే, 815 లీడ్స్ వచ్చినాయి. అట్ ద రేట్ ఆఫ్ 46 రూపీస్ CPL పడింది. సేమ్ డేటానే మీకు మెటా యాడ్స్లో కూడా ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు నేను లాస్ట్ 30 days పెడతాను. లాస్ట్ 30 days. ఓకే, లాస్ట్ 30 days పెడితే ఆల్మోస్ట్ క్యాల్కులేట్ చేసుకోండి. 242 ప్లస్ 573. సో ఇక్కడికి వెళ్దాము, ఇక్కడ మనకు చూపిస్తుంది. 835 లీడ్స్ ఉన్నాయి. ఇక్కడ క్లౌడ్లో కూడా మీరు కంపేర్ చేసుకోవచ్చు. ఎన్ని ఉన్నాయి? ఆల్మోస్ట్ 815 లీడ్స్. ఓకే, సో ఇంప్రెషన్స్ స్పెండ్ ఎంత ఉంది? 38,000 రూపీస్. 1,96,000 రూపీస్. ఇంప్రెషన్స్ 1,96,000 ఇంప్రెషన్. ఇలా ఆటోమేషన్ కూడా చేసేసుకోవచ్చు. సో ఇవన్నీ మేము ఎలా కనెక్ట్ చేస్తామంటే విత్ ద హెల్ప్ ఆఫ్ MCP కనెక్టర్స్ అంటాం. ఓకే, సో ఆ MCP కనెక్టర్స్ నుంచి మేము కనెక్ట్ చేసి ఆ డేటాను అంతా కంప్లీట్గా పుల్ చేస్తాం. అండ్ యాడ్స్ని కూడా క్యాంపెయిన్ క్రియేట్ చేయమంటే అదే చేస్తుంది. నేను ఇంకా ఆ కాన్సెప్ట్స్ ఈ ఫ్రీ సెషన్లో చెప్పలేదు. క్యాంపెయిన్ క్రియేట్ చేయమంటే అదే క్యాంపెయిన్ క్రియేట్ చేసేస్తుంది. జస్ట్ మనము మన వీడియోస్ ఆర్ మన ఇమేజెస్ మన మెటా యాడ్స్ లైబ్రరీలో అప్డేట్ చేసుకుంటే చాలు. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ క్యాంపెయిన్ క్రియేట్ చేయమంటే గూగుల్ యాడ్స్లో ఇంకొక టూల్ ఉంది, క్లౌడ్ది. క్లౌడ్ టూల్ ఏంటి అని అంటే ఇంకొక టూల్ క్లౌడ్ క్రోమ్ ఎక్స్టెన్షన్. ఓకే, క్లౌడ్ క్రోమ్ ఎక్స్టెన్షన్. సో ఇప్పుడు క్యాంపెయిన్ క్రియేట్ చేయమంటే క్లౌడ్ క్రోమ్ ఎక్స్టెన్షన్ అదే చేస్తుంది. గూగుల్ యాడ్స్ కావచ్చు, మెటా ఎలాగో MCP నుంచి మనం చేసేస్తాము. గూగుల్ యాడ్స్, లింక్డ్ఇన్ యాడ్స్ అవన్నీ చేయొచ్చు. నెక్స్ట్ ల్యాండింగ్ పేజెస్ బిల్డ్ చేయొచ్చు, ఎంటైర్ వెబ్సైట్ బిల్డ్ చేయొచ్చు. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, ఈ ఎంటైర్ వెబ్సైట్ బిల్డ్ చేసింది AIనే, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సే ఇది బిల్డ్ చేసింది. అందుకనే మా ప్రోగ్రామ్ వచ్చి AI పవర్డ్ పర్ఫార్మెన్స్ మార్కెటింగ్. ఓకే, అండ్ మనం కొంచెం ఫోకస్డ్గా మాన్యువల్ దానిపైన ఫోకస్ చేస్తాం. ఓకే, సో స్టార్టింగ్లో మాన్యువల్ పరంగానే నేర్చుకోవాలి. ఎందుకనంటే ఆ మాన్యువల్గా మనం నేర్చుకున్నాము అని అంటే ఫ్యూచర్లో లేజీ అవ్వకుండా ఉంటుంది. నేను ఎందుకు మీకు ఎక్సెల్ ఓపెన్ చేసి అంత టైప్ చేసి చూపిస్తుంది అని అంటే మన బ్రెయిన్ దానికే ట్యూన్ అయి ఉంటుంది. ఇప్పుడు నేను స్లైడ్స్ కూడా చూపించవచ్చు కదా అందరికీ. స్లైడ్స్ చూపించకుండా ఇదే నేను చూపిస్తాను. టైప్ చేసి ఇట్లా చేస్తే మన బ్రెయిన్ దానికి ట్యూన్ అయింది కాబట్టి స్లోగా మనకు అర్థమవుతుంది. కొంతమంది ఫాస్ట్ లెర్నర్స్ ఉంటారు, ఇంకొంతమంది మీడియం లెర్నర్స్ ఉంటారు, ఇంకొంతమంది స్లో లెర్నర్స్ ఉంటారు. అందరికీ అర్థం కావాలి కదా. సో అలా అన్నట్టు. సో AI ప్రాంప్ట్స్, AI టూల్స్ ఎలా యూస్ చేయాలి, ప్రాంప్ట్స్ పక్కన పెట్టండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ప్రాంప్టింగ్ అనేది వెళ్ళిపోద్ది.
ఇప్పుడు లూప్ ఇంజనీరింగ్ వస్తుంది. మనకు మేజర్గా ఉండేది లూప్ ఇంజనీరింగ్ ఉంటుంది. ఏఐ టూల్ ఎలా వాడాలి అనేది తెలిసి ఉండాలి. అండ్ దెర్ ఈస్ వన్ మోర్ టూల్ కాల్డ్ క్లాడ్ డిజైన్. సో ఆ క్లాడ్ డిజైన్ ఏం చేస్తుంది అంటే మంచిగా ఇమేజెస్, లేఅవుట్స్, బ్రోషర్స్, రిపోర్ట్స్ అన్నీ క్రియేట్ చేస్తుంది. ఓకే, సో ఈ టూల్స్ అన్నీ పార్ట్ ఆఫ్ అవర్ ప్రోగ్రామ్ అన్నమాట. నెక్స్ట్, ఎనీ క్వశ్చన్స్? సార్ దీంట్లో వెబ్సైట్ క్రియేషన్ కూడా వస్తుందా సార్ ఇప్పుడు? ఎస్ వస్తుంది. అంటే ఏ టెక్నాలజీ వాడాలి సార్ ఇప్పుడు? విత్ కోడింగ్, వితౌట్ కోడింగ్? మీకు కోడింగ్ నేర్పించాం. ఏఐ టూల్ వాడి ఎలా వెబ్సైట్ క్రియేట్ చేయాలి అనేది నేర్పిస్తాం. ఓకే, ల్యాండింగ్ పేజ్ కూడా AI తోనే? ఎస్, ల్యాండింగ్ పేజ్ కూడా AI తోనే క్రియేట్ చేస్తాం. ఓకే సార్, ఇప్పుడు వెబ్సైట్ లేని వాళ్ళకు ఇప్పుడు ఫేస్బుక్ యాడ్ రన్ చేసుకోవచ్చు కదా సార్? వెబ్సైట్ ఉంటే బెస్ట్ అని నేను చెప్తా. వెబ్సైట్ ఉంటే బెస్ట్. వెబ్సైట్ ఆర్ ల్యాండింగ్ పేజ్ ఉంటే బెస్ట్. మీకు లీడ్స్ కూడా కొంచెం మంచిగా వస్తాయి. సార్ ఇప్పుడు ఈ మైక్రోసాఫ్ట్ క్లారిటీ ఇచ్చారు కదా, ఇప్పుడు ఇది కూడా వస్తుందా సార్ ప్రోగ్రామ్ లో? అన్ని కవర్, మైక్రోసాఫ్ట్ క్లారిటీ, ట్రాకింగ్, గూగుల్ అనలిటిక్స్, మళ్ళీ సిఆర్ఎం టూల్స్ లైక్ హబ్స్పాట్, మళ్ళీ గూగుల్ యాడ్స్, మెటా యాడ్స్, సిఆర్ఓ టెక్నిక్స్ అన్ని కవర్ అయిపోతాయి. 3 months ఉంటుంది ప్రోగ్రామ్. ఓకే ఓకే సార్ నమస్కారం సార్. నమస్తే అండి. యా సార్ నా పేరు ముత్యం సార్. నేను రియల్ ఎస్టేట్ సార్, హోమ్ రియల్ ఎస్టేట్ సార్. సార్ ఒకటి, ఇప్పుడు నాది ఏజ్ 51 సార్. నేను చదువుకున్నదేమో 8th సార్. స్టడీ చేయగలుగుతా కానీ అంత నాలెడ్జ్ మీరు చెప్పడం విధానం చూస్తే నాకే ఉత్సాహం అనిపిస్తుంది సార్. నేర్చుకుంటే బాగానే నేను అంత పట్టు ఉండదేమో అనుకుంటున్నా సార్. ఇది నాకు కంప్యూటర్ మీకు మంచిగా వస్తుంది అని అంటే మీరు ట్రై చేయొచ్చండి. కంప్యూటర్ అంత ఇప్పుడు కంప్యూటర్ అంటే సార్ అంత నాలెడ్జ్ లేదు సార్. ఫోన్ మామూలుగా అట్లా ట్రాక్ ఒక అయితే ఆపరేటింగ్ మీకు చేయగలుగుతా సెట్ సార్. అవ్వదులే. అయితే సెట్ అవ్వదులే. అయితే సార్ ఒక చిన్న రిక్వెస్ట్ సార్. Yeah. సార్ ఇప్పుడు మీ అసిస్టెంట్ లో ఎవరైనా ఉంటారు కదా సార్, ఇప్పుడు అంటే ఇంతకుముందు మీ సెక్షన్ లో చేసి కంప్లీట్ చేసిన వాళ్ళు ఉంటే వాళ్ళని ఎవరైనా అప్రోచ్ చేస్తే నేను మంత్లీ ఒక 20,000 ఇస్తాను సార్. అంటే శాలరీ ఎవరైనా ఉంటే దయచేసి చూస్తే బాగుంటుంది అనుకుంటున్నా సార్. షూర్, మా దగ్గర స్టూడెంట్స్ ఉన్నారు. నాకు వాట్సాప్ మెసేజ్ చేయండి. సార్, ఓకే, నేను ఇమీడియట్గా మీ నంబరు మా టీంకి ఫార్వర్డ్ చేసి టుమారో మీకు కాల్ వస్తుంది. అండ్ మా స్టూడెంట్స్ ఎవరైతే బెస్ట్ స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళ ప్రొఫైల్స్ మేము మీకు పంపిస్తాము. మీరు వాళ్ళ మీ వర్క్ అంతా వాళ్ళు చేసి పెట్టేస్తారు. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. నమస్తే సార్. నమస్తే. యా నెక్స్ట్. హలో, నమస్కారం అండి. నమస్తే. యా సార్, ఇది రియల్ ఎస్టేట్ డిజిటల్ మార్కెటింగ్ లో మెటా యాడ్స్, పర్ఫార్మెన్స్ యాడ్స్ లో మన మెటా యాడ్స్ కి సిపిఎల్ ఏమన్నా డిఫరెన్స్ ఉంటుందా? ఓకే, గుడ్ క్వశ్చన్. ఇప్పుడు నార్మల్గా ఎలా చేసేసినారంటే మార్కెట్ని, నేను ఆనెస్ట్గానే చెప్తాను, దర్ ఇస్ నో ఫేక్ నథింగ్. ఇప్పుడు ఒక డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకునేటప్పుడు మీకు చాలా మాడ్యూల్స్ వస్తాయి. అంటే 70-80+ మాడ్యూల్స్ వస్తాయి. పర్ఫార్మెన్స్ మార్కెటింగ్ నేర్చుకున్నప్పుడు కొన్ని మాడ్యూల్సే ఉంటాయి. ఓకే, పర్ఫార్మెన్స్ మార్కెటర్ దేనిపైన ఫోకస్ చేస్తాడంటే సిపిఎల్ ఎందుకు ఎక్కువ వచ్చింది, ఎందుకు ఎక్కువ పడుతుంది, ఫస్ట్ ఆఫ్ ఆల్ దాన్ని అనలైజ్ చేసి డిక్రీజ్ చేస్తాడు పర్ఫార్మెన్స్ మార్కెటర్. డిజిటల్ మార్కెటర్ అలా చేయడు. డిజిటల్ మార్కెటర్ పోస్టింగ్ చేస్తాడు, మెటా యాడ్స్ కూడా రన్ చేస్తాడు డిజిటల్ మార్కెటర్, బట్ అంత ప్రాపర్గా చేయలేడు అన్నట్టు డిజిటల్ మార్కెటర్. అందుకనే పర్ఫార్మెన్స్ మార్కెటింగ్ ఇస్ ద బెస్ట్. అక్కడ మీరు సిపిఎల్ కావచ్చు, లీడ్స్ కావచ్చు, ఇంక్రీజ్ చేయటం కావచ్చు, బడ్జెట్స్ సేవ్ చేయటం కావచ్చు, ఈ ఎండ్ టు ఎండ్ నాలెడ్జ్ కలిసిన పర్సన్ ఎవరన్నా ఉన్నారు అని అంటే పర్ఫార్మెన్స్ మార్కెటర్. హలో 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 యా సార్, అడగండి. హలో సార్, అడగండి. వన్ బై వన్ అడగాలండి. యా ప్లీజ్ గో అహెడ్. So can you take up assignments, sir? See, I've got a chain of clinics. Can you take up assignment for performance marketing and improve inquiries? యా వాట్ ఈస్ యువర్ లొకేషన్ సార్? Hyderabad. హైదరాబాద్. ఓకే, యూ జస్ట్ టెక్స్ట్ మీ ఇన్ వాట్సాప్ సార్.
Okay, after the session or tomorrow morning, we'll discuss about the project. Because we are looking at increasing the inquiries through performance marketing. We are already Clinical doing a post. lot of. So what I need is basically some agency we can take it seriously and do inquiries increasing and all. That's what I'm looking at. Sure. Okay. Yeah. Okay, we'll catch up on WhatsApp then. Done. Okay. Thank you. Next. సార్ ఇది ఇందాక మీరు రియల్ ఎస్టేట్ కోసం ఒక పర్సన్ సార్కి చెప్పారు కదా సార్, ఇది అవును. మీ స్టూడెంట్ అని. ఓకే, అది మీ ఆఫీస్ నుంచి ఉండదా సార్? అది వాళ్ళు సపరేటా సార్ అది? అంటే నేను డే బిఫోర్ ఎస్టర్డే చెప్పాను. మేము ప్రాజెక్ట్స్ హ్యాండిల్ చేసేది స్మాల్ ప్రాజెక్ట్స్ చేయము. బిగ్ ప్రాజెక్ట్స్ ఆర్ మీడియం ప్రాజెక్ట్స్ హ్యాండిల్ చేస్తాము. అందుకని ఇప్పుడు ఆ సరికి ఏంటి అని అంటే, ఒక స్టూడెంట్ ఉంటే ఆయన జాబ్ ఇస్తాడు. ఆయన ఫుల్ టైం వర్క్ ఆ కంపెనీకి చేస్తాడు కాబట్టి ప్రాబ్లం ఉంది. అదే ఏంటంటే నా సైడ్ కూడా అదే ప్రాబ్లం సార్. ప్రాబ్లం ఏంటంటే యాక్చువల్గా మై సైడ్ కూడా నేను కంపెనీ టోటల్ కంపెనీ హ్యాండ్ ఓవర్ చేస్తేనేమో మనం 3-4 lakhs అనేది నాట్ ఎన్ ఇష్యూ సార్. యాడ్ బడ్జెట్ మనం పర్సనల్ కాబట్టి ఒక ఫర్ డే 2000 1000 ఇస్ ఎనఫ్ అసలు. యాక్చువల్లీ 50-60,000 పెట్టగలుగుతాము. సో అందుకనే మనం పర్సనల్ గా ఒక పర్సన్ ని హైర్ చేసుకొని పెట్టుకోవడం బెస్ట్ అంటారా, ఎట్లా అంటారా అని మీ సజెషన్స్. మీకు కొంచెం కంప్యూటర్ నాలెడ్జ్ వస్తుంది, ల్యాప్టాప్ నేను మంచిగా ఆపరేట్ చేస్తాను అని అంటే, ఇవి మీరే నేర్చుకొని ఇంప్లిమెంట్ చేయడం ది బెస్ట్. ఎందుకంటే ఇప్పుడు ఇంకొక పర్సన్ మీరు హైర్ చేసుకొని ఆ పర్సన్ 3 months ఉంటారో, 6 months ఉంటారో, 1 year ఉంటారో, 2 years ఉంటారో, ఆ నాలెడ్జ్ అనేది ఆ పర్సన్ దగ్గరే ఉంటుంది. లేదు మీరు హైర్ చేసుకున్నా కానీ ఆ పర్సన్ దగ్గర మీరు ఏం మాట్లాడాలి, ఈ సబ్జెక్ట్ స్కిల్ లేకపోతే మీ దగ్గర, అది ఇంపార్టెంట్ కదా. ఎలా కమ్యూనికేట్ అవ్వాలి అనే దాంట్లో కూడా మీకు ఇది హెల్ప్ అవుతుంది. సో అందుకనే మీరు థింక్ చేయాలి. నెక్స్ట్. హలో సార్, ఇది సార్ రేపు అన్నారు కదా సార్, ఇది 27 August నుంచి స్టార్ట్ అవుతుంది అన్నారు కదా. ఎస్. హలో సార్, ఇది నెక్స్ట్ సెషన్ అన్నట్టు ఏమైనా ఉందా సార్? లేదండి, ఇంకా ప్లాన్ చేయలేదు. మేము సెషన్ ఇది స్టార్ట్ చేసి ఆల్మోస్ట్ ఈ ఆగస్ట్ బ్యాచే ఆల్మోస్ట్ 1.5 month బ్యాక్ నుంచి మేము ప్లాన్ చేసినాము. నెక్స్ట్ సెషన్ ఎప్పుడు ఉంటుందో తెలియదు. ఓకే సార్. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. ప్లీజ్. ఒక్కసారి మీరు లైక్ నేను 300 నేను నిన్న చెప్పాను కదా, మెటాడ్స్ లో 300 స్పెండ్ చేశాను. నాకు 6,000 అలా రీచ్ వచ్చింది. అండ్ సిటిఆర్ కూడా మంచిగానే, అంటే సిటిఆర్ కూడా మంచిగానే మెయింటైన్ అయింది. మెసేజింగ్ కన్వర్జన్స్ కూడా ఓకే, మరీ అంత స్పామ్ కాకపోయినా బెటర్ గానే వచ్చినాయి. అంటే ఈ పర్ఫార్మెన్స్, అంటే ఈ నేను సెటప్ చేసినదంతా దీనికి మీరు ఎంత రేటింగ్ ఇస్తారు, సో దట్ ఐ కెన్ అంటే ఎంత వచ్చింది నాకు అని చెప్పడానికి, దీన్ని బట్టి మీరు ఏమంటారు? అంటే అది మీ యాడ్ అకౌంట్ అనాలిసిస్ చేస్తే మాకు తెలుస్తుందండి. ఓకే. అది చూడాలి కదా ఫస్ట్. ఇప్పుడు క్యాంపెయిన్ సెటప్ నిన్న మీరే చెప్పారు, వీడియో చూసి నేను క్యాంపెయిన్ సెటప్ చేసిన అని. అది అందరూ చేస్తారు. ఇప్పుడు 10th class పిల్లోడు కూడా నా వీడియోస్ చూసి క్యాంపెయిన్ సెటప్ చేస్తారు. నా వీడియోస్ అనే కాదు, అదర్స్ వీడియోస్ కూడా చూసి చేసుకోవచ్చు. ఇప్పుడు మీరు తెలియదు కదా, నాకు వచ్చేసింది మెటా యాడ్స్ అని ఇప్పుడు మీరు అనుకుంటారు, లేదంటే గూగుల్ యాడ్స్ వచ్చింది అని అనుకుంటారు. బట్ రిజల్ట్స్ తెప్పించగలిగే పర్సన్ ఉండాలి కదా. అందుకనే మేము ఇట్లా ట్రైన్ చేస్తాం. నెక్స్ట్. వన్ బై వన్ ప్లీజ్. నెక్స్ట్. సార్ ఈ ఫీలో సార్, శ్రీకాంత్ ప్లీజ్ గో హెడ్. సార్ ఇందులో ఇన్స్టాల్మెంట్స్ ఉంటాయి సార్? ఎన్ని ఇన్స్టాల్మెంట్స్ ఉంటాయి సార్ ఈ 25,000 లో? ఓకే, ఇప్పుడు ఎవరికైనా ఇన్స్టాల్మెంట్స్ కావాలి అని అంటే మీకు డిస్కౌంట్ ఉండదు, బట్ 2 installments ఉంటుంది. 50% టుమారోనే ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది కాబట్టి టుమారో పే చేసుకోవచ్చు. ఇంకొక 50% 30 days టైం ఉంటుంది. 30 days తర్వాత మీరు పే చేసుకోవచ్చు. 2 installments ఉంటుంది, బట్ డిస్కౌంట్ ఉంటుంది. ఓకే సార్. ఓకే. హలో. ఎస్ సార్, ఐ హావ్ ఎ డౌట్. లైక్ ఇప్పుడు కెరియర్ పరంగా లైక్ పీపుల్ హూ లైక్ మీరు జాబ్ లో కూడా హెల్ప్ అవుతుంది అంటే,
బట్ నేను లాస్ట్ వర్క్ చేసింది 2015లో. సో ఆఫ్టర్ దట్ ఐఎమ్ డూయింగ్ సమ్ ఆర్ ది అదర్ బిజినెస్. సో ఇప్పుడు మీ వాయిస్ బ్రేక్ అవుతుందండి. ఆ, ఇప్పుడు వినిపిస్తుందా అండి? హలో. మీరు లాస్ట్ వర్క్ చేసింది ఎప్పుడు? 2015 సార్. ఓకే. So last company I worked in 2015. So after Okay. that I am into business only. Hmm. సో ఇప్పుడు ఇంత గ్యాప్ 10 years ఆల్మోస్ట్ గ్యాప్ ఉంది. సో ఇఫ్ ఐ వాంట్ టు రీస్టార్ట్, హౌ ఇట్ విల్ బి, అండ్ ఇఫ్ ఐఎమ్ గోయింగ్ ఫర్, ఇఫ్ నాట్ యాజ్ ఏ జాబ్, ఫ్రీలాన్సింగ్లో ఎలా ఉంటుంది, వాట్ విల్ బి ద స్కోప్ ఇఫ్ ఐ లర్న్. ఎందుకంటే నేను ఇంతకు ముందు 2015లో అప్పుడు కొత్తగా డిజిటల్ మార్కెటింగ్ వచ్చినప్పుడు నేర్చుకున్నాను. బట్ అది అంతగా జాబ్లో ఇంప్లిమెంట్ చేయలేదు. బట్ డ్యూ టు సమ్ పర్సనల్ రీజన్స్ ఐ లెఫ్ట్ ద జాబ్. సో అది దానికి ఒక డౌట్ ఉంది. ఇప్పుడు ఈ కోర్స్ తీసుకొని ఎలా ఉంటుంది ఏంటి? సో మీకు ఆల్మోస్ట్ కొంచెం ఏజ్ అయింటుంది కాబట్టి మీకు జాబ్ పరంగా కాకుండా ఏజెన్సీ పెట్టుకోవచ్చు మీరు. అదొక ఆప్షన్ ఉంటుంది. ఇంకొకటి ఫ్రీలాన్సింగ్ చేసుకోవచ్చు. ఫ్రీలాన్సింగ్లో మీకు అబ్రాడ్ క్లయింట్స్ని ఫోకస్ చేస్తే మంచిగా డాలర్స్లో వస్తుంది. కోర్స్ కొంచెం కమ్యూనికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే క్లయింట్స్తో మనము డీల్ చేస్తుంటాం, ఎస్పెషలీ అబ్రాడ్ క్లయింట్స్. లేదు లోకల్ క్లయింట్సే ఉంటారు అని అంటే అక్కడ కూడా మీకు ప్రాజెక్ట్స్ అనేది వస్తాయి. ఆ ప్రాజెక్ట్స్ ఎలా తెచ్చుకోవాలి అనేది కూడా నేర్పిస్తాం. ఫ్రీలాన్సింగ్ టెక్నిక్స్ కూడా నేర్పిస్తాం. ఓకే సార్, థ్యాంక్ యూ. నెక్స్ట్. హలో. యా. హలో సార్. అడగండి. ఇది మన క్లాసెస్ ప్రాక్టికల్ అన్నారు సార్. మీరు లైవ్ ప్రాజెక్ట్స్ ఇస్తారా మాకు, లేదంటే డమ్మీ ప్రాజెక్ట్స్ మీద మేము చేయాల్సి ఉంటుందా ఇన్ కేస్ ఆఫ్ యూనో మన దానికోసం సార్ అడుగుతుంది. అంటే మీరు 95% ఇప్పుడు ప్రాక్టికలే అన్నారు కదా సార్. అవును. సో అది ఇప్పుడు మేము యాడ్ ఎలా అకౌంట్ ఎవరైనా ఫ్రీగా క్రియేట్ చేసుకోవచ్చు. యాడ్ అకౌంట్ ఎవరైనా ఫ్రీగా క్రియేట్ చేసుకోవచ్చు. ఆ యాడ్ అకౌంట్లో మీరు క్యాంపెయిన్స్ అనేది బిల్డ్ చేస్తారు. దాంట్లో మనీ అనేది పెట్టరు. ఫస్ట్ పాయింట్. ఓకే. నేనేం చేస్తాను అని అంటే, నేను డీల్ చేస్తున్న క్లయింట్ అకౌంట్ యాక్సెస్ ఇస్తా. ఓకే. గూగుల్ యాడ్స్ కావచ్చు, మెటా కావచ్చు, ఓకే. ఆ అకౌంట్ ఓకే. యాక్సెస్ ఇస్తాను. అక్కడ ఎవ్రీడే డేటా జనరేట్ అవుతుంది. దాంట్లో ఎవ్రీడే మనీ స్పెండ్ అవుతుంది. ఓకే. సో అక్కడ మీరు ఎవ్రీడే డేటా వచ్చేటప్పుడు మీరు చూసుకోవచ్చు. ఓకే. మళ్ళా మీ యాడ్ అకౌంట్లో క్యాంపెయిన్స్ అనేది బిల్డ్ చేస్తారు. ఓకే. మళ్ళీ మంత్ వన్స్ ఆర్ ట్వైస్ నా యాడ్ అకౌంట్స్, ఎస్డిఎం క్లాసెస్ యాడ్ అకౌంట్ ఇచ్చి దాంట్లో మనీ అనేది మేము లోడ్ చేస్తాము. అక్కడ మీరు క్యాంపెయిన్ అనేది అక్కడ మీరు కూడా క్రియేట్ చేయొచ్చు. ఓకే. ఓకే సార్. ఓకే సార్. థ్యాంక్ యూ. అండర్స్టాండ్. యా. నెక్స్ట్. అండ్ మళ్ళీ మీకు మల్టిపుల్ ఫ్లెక్సిబుల్ బ్యాచ్ యాక్సెస్ కూడా ఉంటుంది. ఇట్స్ నాట్ లైక్ 3 months. కొందరికి కొంచెం ఇది ఉంటుంది కదా, అంటే ఒక 1 month తర్వాత సమ్ ఇష్యూస్ వచ్చింటాయి, ఫ్యామిలీ ఇష్యూస్, లేదంటే ఈవెంట్స్, లేదంటే మ్యారేజ్. సో మళ్ళీ వాళ్ళు నెక్స్ట్ బ్యాచ్కి కూడా అటెండ్ అవ్వచ్చు విత్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. అది కూడా మీకు ఉంటుంది. అలా మీరు 1 year వరకు అటెండ్ అవ్వచ్చు. ఫ్లెక్సిబుల్ బ్యాచ్ యాక్సెస్ కూడా ఉంటుంది. లేదు ఇప్పుడు 3 months కోర్స్ అయిపోయింది, లేదు మళ్ళీ నేను వినాలి అని అంటే మళ్ళీ మీరు లైవ్కి మళ్ళీ జాయిన్ అవ్వచ్చు వితౌట్ పేయింగ్ సింగిల్ రూపీ. నెక్స్ట్. సార్. యా. యా, ఇప్పుడు ఈ గూగుల్ ట్యాగ్ కానీ లైక్ మన ఈ కోడ్స్ అంటున్నారు కదా సార్, మనం వెబ్సైట్ లో పెట్టడానికి, అంటే ట్రాకింగ్ గురించి. సో నేను వర్డ్ ప్రెస్ లో క్రియేట్ చేశాను సార్ వెబ్సైట్ కంప్లీట్ గా. అన్ని ట్రాక్ చేస్తున్నాను, కాకపోతే నాకు అక్కడ ఇష్యూ ఉంది. సో అది క్లారిటీ తెచ్చుకుంటాను. కాకపోతే ఇప్పుడు అది లోడింగ్ ఇష్యూ వస్తుంది ఈ మధ్య. సో ఏఐతో బిల్డ్ చేస్తున్నాం అనమాట. సో ఏఐతో బిల్డ్ చేసినప్పుడు అక్కడ ఈ ట్రాకింగ్ కోడ్స్ అనేది ఇవ్వడానికి కుదురుతుందా సార్? ఇది అవుట్ ఆఫ్ క్వశ్చన్ మేబీ. యా లేదు కుదురుతుందిలేండి, మేము హెల్ప్ చేస్తాం దానికి. ఓకే ఓకే ఫైన్ సార్. నెక్స్ట్. థ్యాంక్ యూ సో మచ్. యా వెల్కమ్. నెక్స్ట్. ఎనీ క్వశ్చన్స్ ఫ్రెండ్స్? సార్ వన్ మోర్ క్వశ్చన్ సార్, సారీ. ప్లీజ్. సో ఈ వర్డ్ ప్రెస్ అనేది ఒక హోస్ట్ కి ఇచ్చాను కదా సార్. ఇప్పుడు
కోడ్తో జనరేట్ చేసేది క్లౌడ్ ఫ్లేర్ అలా మనము డిప్లాయ్ చేసాం సార్ దాన్ని. సో ఓకే మనకి ఈమెయిల్ ఐడీస్ ఉంటాయి కూడా చూడండి సార్, లైక్ కంపెనీ మెయిల్ ఐడీస్ క్రియేట్ చేస్తాం కదా, అది సర్వర్ లో మనకి క్రియేట్ చేసుకోవడానికి ఆప్షన్ ఉంది మల్టిపుల్. ఇప్పుడు క్లౌడ్ ఫ్లేర్ లో మనం డిప్లాయ్ చేసే ఈ లైక్ ఈ సర్వర్ లో మనం నేమ్ సర్వర్స్ కానీ మనం చేంజ్ చేస్తాం కదా, చేంజ్ చేసినప్పుడు ఈ ఈ మెయిల్ ఐడీస్ క్రియేట్ చేయడం అనేది మిస్ అవుతుందా అని నాకు ఒక డౌట్ వచ్చింది సార్. అది చేసుకోవచ్చా అని. లేదండి, క్రియేట్ చేసుకోవచ్చు. చేసుకోవచ్చు ఆప్షన్స్ ఉంటాయి, చేసుకోవచ్చు. అంటే ఆ కనెక్టివిటీ పోతుంది కదా సార్. ఇప్పుడు గోడాడీ నుంచి నేను సర్వర్కి ఉంది, అంటే హోస్ట్కి ఉంది. ఇప్పుడు హోస్ట్ నుంచి తీసి క్లౌడ్ ఫ్లేవర్లోకి పెడతాను కదా, సో ఆ కనెక్టివిటీ పోయి లైక్ మెయిల్ ఐడీస్ అనేది క్రియేట్ అవ్వకుండా ఉంటుందేమో అని డౌట్ వచ్చింది. అలా ఉండదంట. అలా ఉండదండి, మెయిల్ ఐడీస్ ఓకే క్రియేట్ అయ్యి ఓకే మెయిల్ ఐడీస్ క్రియేట్ అయ్యి హోస్ట్లోనే అవుతాయి కదా సార్. ఓకే కంప్లీట్ అంటే యా ఫైల్స్ అన్ని మనం క్లౌడ్ ఫ్లేవర్లోనే ఉన్నది, మూవ్ చేయాల్సి వస్తుంది. కానీ మెయిల్ ఐడీస్ ఇందులో అవుతుంది చూపించలేదు కదా క్రియేట్ చేయడానికి, మేబీ అవే యూజ్ చేసుకోవచ్చా అని. ఓకే ఓకే సార్, అవుతుంది యా ఆప్షన్స్ ఫర్దర్ క్లాస్లో అడుగుతాను సార్. యా. ఎనీ క్వశ్చన్స్ ఫ్రెండ్స్? ప్రోగ్రామ్ యా నేను ఫోర్స్ హాయ్ ఎవరిని సార్. చేయను. హాయ్ సార్, ప్లీజ్. మైసెల్ఫ్ దుష్యంత్. ఇప్పుడు పెర్ఫార్మెన్స్ మార్కెటింగ్ అంటే లైట్ గా ఇప్పుడు మెటా యాడ్స్ కానీ గూగుల్ యాడ్స్ కానీ టచ్ ఉన్న వాళ్ళకి పెర్ఫార్మెన్స్ మార్కెటింగ్ అంటాం కదా. సో యాక్చువల్లీ ఇప్పుడు మీరు వచ్చేసి అంటే 0 to అడ్వాన్స్ వరకు నేర్పిస్తారా, లేదంటే ఆల్రెడీ గ్రిప్ ఉంది కదా అనేసి మీ ఇంకా ఎలా వాయిస్ అయినా? కట్ అయిందండి హలో. దుష్యంత్. మీ యా వాయిస్ సార్, ఈజ్ ఇట్ ఆర్? మీ వాయిస్ కంప్లీట్ గా బ్రేక్ అయింది. మళ్ళీ ఒకసారి అడగండి. సార్ వినిపిస్తుందా ఇప్పుడు? ఇప్పుడు క్లారిటీ ఉంది. యా ప్లీజ్. యా, పెర్ఫార్మెన్స్ మార్కెటింగ్ అంటే మెటా యాడ్స్ కానీ గూగుల్ యాడ్స్ కానీ కొంచెం టచ్ ఉన్న వాళ్ళకి అంటాం కదా. సో మీరు ఇప్పుడు వచ్చేసి పెర్ఫార్మెన్స్ మార్కెటింగ్ లో మెటా యాడ్స్ కానీ గూగుల్ యాడ్స్ కానీ 0 to అడ్వాన్స్ లెవెల్ నేర్పిస్తారా, లేదంటే ఇంకా ఇలా? మంది బేసిక్ టు అడ్వాన్స్ లెవెలే ఉంటుంది. ఫార్ములాస్ ఎలా వాడాలి, ఫార్ములాస్ ఏంటి, అండ్ డాష్ బోర్డ్ ఏంటి, ఒక్కొక్క ఆప్షన్ ఎక్కడెక్కడ ఉంటుంది, ఆ లెవెల్ బేసిక్ నుంచి క్యాంపెయిన్స్ ఎలా రన్ చేయాలి, ఎలాంటి ఆప్షన్స్ సెట్టింగ్స్ చూస్ చేసుకోకూడదు, అలాంటి లెవెల్ ఆఫ్ ట్రైనింగ్ ఉంటుంది. కంప్లీట్ బేసిక్ టు అడ్వాన్స్డ్ ఉంటుంది. అందుకనే 3 months పెడుతున్నాం. ఇట్స్ నాట్ లైక్ 1 month 1 week అలా కాదు, 3 months ఉంటుంది. నెక్స్ట్ కోడెక్స్ కూడా ఇంప్లిమెంటేషన్ చేస్తున్నాం సార్ అందులో. అందుకనే మేము కోడెక్స్. క్లాడ్ చేస్తాం. అచ్చా. క్లాడ్ చేస్తాం. ఓకే. కోడెక్స్ చాట్‌జిపిటి ఫ్రీ వెర్షన్ మేము చెప్తాం కానీ బట్ క్లాడ్ చేస్తాం. ఇప్పుడు నేను ఓకే ఓకే మేబీ క్లాడ్‌లో ఏంటంటే క్లాడ్ క్రోమ్ ఎక్స్టెన్షన్ ఉంటుంది, మళ్ళీ క్లాడ్ కోడ్ ఉంటుంది, మళ్ళీ క్లాడ్ డిజైన్ ఉంటుంది, మళ్ళీ ప్రాజెక్ట్స్ ఎలా క్రియేట్ చేయాలి క్లాడ్‌లో అని చాలా ఉంటాయి. సో ఫ్రీ ఆ వెర్షన్ లెవెల్‌లో సార్? క్లాడ్ రిలేటెడ్ నేర్పిస్తాం. అది అంటే క్లౌడ్ కూడా ఫ్రీ వెర్షన్ యూజ్ చేసి చేస్తామా, లేదంటే ప్రో ఏమైనా బై చేసుకొని నెక్స్ట్ చేస్తామా? ఫ్రీ వెర్షనే మీరు యూజ్ చేయాలి. బట్ నేను సమ్‌టైమ్స్ పెయిడ్ వెర్షన్స్ యూజ్ చేస్తూ ఉంటాను. మళ్ళీ మీకు పెయిడ్ వెర్షన్‌లో ఏదన్నా హెల్ప్ కావాలి అని అంటే ఏమైనా టాస్క్ మీకు ఏమైనా కావాలి అని అంటే అది నేను చేసి పెట్టి, అంటే సెషన్‌లోనే నేను చేసి పెట్టి నేను మీకు ఇచ్చేస్తాను. ప్రాబ్లమ్ ఏం లేదు. సో ఎగ్జాంపుల్ ఓకే, ఇప్పుడు థ్యాంక్ యూ ఎవరికైనా వెబ్సైట్ ల్యాండింగ్ పేజ్ కావాలి ఇమ్మీడియట్‌గా. అప్పుడు మీరు బై చేసుకోలేరు కదా, ఏది టూలు అవి ఇవి అన్నీ. సో నాకు జస్ట్ మ్యాటర్ ఆఫ్ 5 minutes అంతే ల్యాండింగ్ పేజెస్ క్రియేట్ చేయటం. సో ఆ ల్యాండింగ్ పేజ్ నేను క్రియేట్ చేస్తాను, మీకు అప్లోడ్ చేసుకోవచ్చు. అండ్ ఫ్రీగా హోస్టింగ్ ఎలా తెచ్చుకోవాలి అనేది కూడా నేర్పిస్తాం. యూ నీడ్ నాట్ టు పే హోస్టింగ్, లైక్ గోడాడీకి పే చేయటము, హోస్టింగర్కి పే చేయటం అవసరం లేదు. ఎవరికైతే వెబ్సైట్ లేదో మీరు ఫ్రీగా హోస్టింగ్ క్రియేట్ చేసుకోవచ్చు. అండ్ డొమైన్ ఇంపార్టెంట్. డొమైన్కి మీరు ఉంటే చాలు, అది టెక్నిక్ ఎలా చేయాలి అనేది కూడా నేర్పిస్తాం. నెక్స్ట్ సార్ ఇది ఫ్రీ హోస్టింగ్ లో స్పీడ్ ఎలా ఉంటుంది సార్? అది అంటే వస్తుంది, మంచిగానే వస్తుంది. బ్రో అది ఎన్ని ఇయర్స్ ఉంటుంది ఫ్రీ హోస్టింగ్? లైఫ్ టైమా లేదంటే లైఫ్ టైం ఉంటుంది. అంటే ఎస్ఈఓ ర్యాంకింగ్స్ తీసుకోవచ్చు ఫ్యూచర్లో మనం దాన్ని? నేను యాడ్స్ పరంగానే చెప్తా, నాట్ ఓకే ఎస్ఈఓ. సార్. యా, ఎస్ఈఓ చేసుకోవచ్చు అంటే చేసుకోవచ్చు, ప్రాబ్లం రాదు. బట్ మళ్ళీ మీరు ఫ్యూచర్లో మైగ్రేషన్ అనేది చేసుకోవాలి అంతే. ఓకే, అంటే ఇప్పుడు మనం బేసిక్గా యూజ్ చేసి ఫ్యూచర్లో అది ఓకే మనకి వెబ్సైట్ సక్సెస్ అయింది అంటే మనం ప్రీమియం హోస్టింగ్కి తీసుకోవచ్చు. యా. థ్యాంక్ యూ.
నెక్స్ట్ డైలీ ఎన్ని అవర్స్ తీసుకుంటారు సార్ ఈ కోర్స్? డైలీ 1.5 hour ఉంటుంది, మండే టు ఫ్రైడే. సార్ ఒక చిన్న క్వశ్చన్ అండి. అడగండి. సార్ ఈ డిజిటల్ మార్కెటింగ్ లో బడ్జెట్ కంటే పర్ఫార్మెన్స్ మార్కెటింగ్ లో బడ్జెట్ కొంచెం ఎక్కువ పెట్టాల్సి ఉంటుందా, లేకపోతే సేమ్ పెట్టినా ఓకేనా? బడ్జెట్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి, ఎంత బడ్జెట్ పెట్టుకుంటే మీకు రిజల్ట్స్ వస్తాయి అనేది నేర్పిస్తాం. ఓకే, ఇట్స్ నాట్ లైక్ పర్ఫార్మెన్స్ మార్కెటింగ్లో బడ్జెట్ ఎక్కువ పెట్టాలా, డిజిటల్ మార్కెటింగ్లో బడ్జెట్ ఎక్కువ పెట్టాలా. డిజిటల్ మార్కెటింగ్ అనేది కంప్లీట్ మైండ్ నుంచి తీసేసేయండి ఫస్ట్ పాయింట్. ఓకే, సో అప్పుడే నేను స్టార్టింగ్లోనే చెప్పిన మార్కెట్ ఎలా అయిపోయిందంటే అన్నీ మిక్స్ చేసి మిక్సీలో వేసి చెప్పేస్తారు అన్నట్టు. అది కాదు, స్పెసిఫిక్గా పర్ఫార్మెన్స్ మార్కెటింగ్ ఎలా వర్క్ అవుతుంది. ఓకే, దాంట్లో బడ్జెట్స్ ఎలా ఉంటాయి. ఓకే, దాంట్లో మీకు సిపిఎల్ ఎలా రెడ్యూస్ చేయాలి, దాంట్లో మీకు సిపిసి ఎలా రెడ్యూస్ చేయాలి, దాంట్లో మీకు క్వాలిటీ స్కోర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ గూగుల్ యాడ్స్ పరంగా, మళ్ళీ మెటా యాడ్స్ పరంగా ఎలాంటి టైప్ ఆఫ్ ఇమేజెస్ క్రియేట్ చేయాలి, ఎలాంటి ఆడియన్సెస్ క్రియేట్ చేసుకోవాలి, మళ్ళీ బడ్జెట్స్ ఎంత అవుతుంది. సో అదంతా మనం క్యాలిక్యులేట్ చేసి చెప్తామన్నా. అది ఎలాంటి బిజినెస్కైనా వర్క్ అవుతుంది. ఇట్స్ నాట్ లైక్ ఓకే ఇక్కడ ఎక్కువ అవుతుంది ఇక్కడ. ఒక పర్ఫార్మెన్స్ మార్కెటర్ ఏం చేస్తాడు అంటే ఫస్ట్ పాయింట్ బడ్జెట్స్ ఎక్కువ అవ్వకుండా రెడ్యూస్ చేస్తాడు, తక్కువ చేస్తాడు, ఎక్కువ లీడ్స్ వచ్చేలాగా చేస్తాడు, కంపెనీకి ఎక్కువ సేల్స్ అయ్యేలాగా చేస్తాడు. అది పర్ఫార్మెన్స్ మార్కెటర్ చేసే మెయిన్ వర్క్. సార్ వన్ క్వశ్చన్. అంటే ఇప్పుడు ఏఐ అనేది ఇప్పుడు అన్ని ఫీల్డ్స్ లో వచ్చేసి లైక్ ఆ ఫీల్డ్ ని కొద్దిగా డిస్టర్బ్ చేస్తుంది కదా. లైక్ డిజిటల్ మార్కెటింగ్ లో కూడా ఏఐ ఎంతవరకు ఆక్యుపై చేసుకోగలుగుతుంది? ఐ మీన్ ఇప్పుడు ఏంటంటే మన క్లౌడ్ లో కూడా చూస్తున్నాం కొన్ని స్కిల్స్ వచ్చాయి, లైక్ ఫేస్బుక్ యాడ్స్ కానీ, మెటా యాడ్స్, గూగుల్ యాడ్స్ కానీ, వీటిని అవే రన్ చేస్తున్నాయి ఆటోమేటిక్ గా చెప్పి స్కిల్స్ ట్రైన్ అవుతున్నాయి. సో ఇన్ ఫ్యూచర్ ఆఫ్టర్ 5 years వరకు కంప్లీట్ ఏఐ డిజిటల్ మార్కెటింగ్ ని రన్ చేస్తుందా, లేదంటే అప్పటికి కూడా హ్యూమన్ సోర్స్ అవసరం ఉంటుందా? హ్యూమన్స్ అనేది 100% అవసరం. బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటి అని అంటే తమిళనాడులో అన్నా క్యాంటీన్ అంట, మళ్ళీ ఇందిరమ్మ క్యాంటీన్ అంట, ఇవన్నీ వచ్చినాయి. ఇప్పుడు అక్కడ 5 రూపీస్ దొరికేటప్పుడు మనం ఎందుకు ఫుడ్ చేసుకొని తింటున్నాం? ఎందుకు చేసుకొని తింటున్నాం? అవి ఉన్నాయి కదా, 2 రూపీస్ 3 రూపీస్ 5 రూపీస్ ఇస్తే వచ్చేస్తుంది, సింపుల్, అంతే కదా. సో ఏఐ వచ్చినా కానీ డిస్టర్బ్ అనేది చేయటం కామన్. ఓకే, బట్ ఏఐని నువ్వు త్వరగా మీ కంపెనీలలో ఇంప్లిమెంట్ చేసుకోలేదు అని అంటే అవ్వదు. ఓకే, అప్పుడు మీకు ప్రాబ్లం అవుతుంది. ఇప్పుడు మేము ఏఐని యూస్ చేస్తున్నాం. ముందు యూజువల్లీ మేము 15-16 అవర్స్ పర్ డే వర్క్ చేసేవాళ్ళం. ఇప్పుడు ఏఐ రావటం వల్ల 3-4 అవర్స్లో మా వర్క్ అన్నీ అయిపోతున్నాయి. జస్ట్ 3-4 అవర్స్ మా వర్క్స్ అన్నీ అయిపోతున్నాయి. అంత ఎఫెక్టివ్గా మేము ఏఐని యూస్ చేస్తాం. ఓకే, ఆ క్యాంపెయిన్ బిల్డ్ చేసినా కానీ ఇమేజెస్ మాన్యువల్గా మీరు అప్డేట్ చేయాలి, మళ్ళీ స్ట్రాటజీ మీరు డిఫైన్ చేయాలి. క్లౌడ్ కావచ్చు, చాట్‌జిపిటి కావచ్చు. ఓకే, ఈ క్లౌడ్ ఏంటి అని అంటే కొంచెం డేటా పారామీటర్స్ పైన ట్రైన్ అయి ఉంటాయి. అందుకనే నేను స్టార్టింగ్లోనే చెప్పిన మాన్యువల్ ప్రాసెస్సే ఎక్కువ మనం నేర్పిస్తాం. ఓకే, లేజీ అవ్వకుండా ఫ్యూచర్లో. ఓకే, మళ్ళా ఏఐ అనేది ఒక్కొక్కటి నేర్పిస్తూ ఉంటాం. ఇప్పుడు క్లాసిక్ ఎగ్జాంపుల్ డెవలపర్స్ తీసుకోండి. సో ఇప్పుడు డెవలపర్స్ ఏఐని యూజ్ చేసి వెబ్సైట్స్ అనేది క్రియేట్ చేసేస్తారు, కరెక్టా? అదే ఇప్పుడు 10+ years ఆఫ్ ఉన్న డెవలపర్ ఏం చేస్తాడు? వాళ్ళు ఏఐని యూజ్ చేసి ఒక ప్రోడక్ట్ అనేది లాంచ్ చేసుకుంటారు. ఓకే, సో అలాగే జూనియర్స్కి డెవలపర్స్కి నో ఆపర్చునిటీస్. ఎందుకంటే ఇప్పుడు బిజినెస్ ఓనర్స్ లైక్ యూ, ఓకే, సో మీరే అంతా క్రియేట్ చేసేసుకోవచ్చు వన్స్ అది వాడటం ఎలా అని తెలిస్తే. ఓకే, సో అందుకనే ఏఐ అనేది మనకు ఉండాలి, బట్ అది కంప్లీట్గా రీప్లేస్ అనేది చేయదు. అది 100% గ్యారంటీ. నెక్స్ట్ సార్ యా సార్ ఆటోమేషన్ కూడా నేర్పిస్తున్నాను కదా సార్, సపరేట్ సాఫ్ట్వేర్లోనే దాంట్లోనే సార్. సిఆర్ఎంలో ఆటోమేషన్ ఎలా చేయాలి అది నేర్పిస్తాం. మళ్ళీ క్లౌడ్ ఆటోమేషన్స్ ఎలా చేయాలి అది నేర్పిస్తాం. మళ్ళీ వాట్సాప్ మెసేజెస్ ఎలా పంపించాలి ఆ టెక్నిక్స్ అని నేర్పిస్తామన్నా. బ్రో మెయిల్ యాడ్స్ కూడా ఉంటాయా? ఓన్లీ లింక్డ్ఇన్ ఏది ఈమెయిల్ యాడ్స్? ఈమెయిల్ మార్కెటింగ్ యాడ్స్ అంటున్నారా? ఈమెయిల్ మార్కెటింగ్. ఈమెయిల్ మార్కెటింగ్ చేయమండి, బట్ HubSpotలో నేర్పిస్తాం. హలో. ఎస్
సార్ మీరు ఏమైతే చెప్తున్నారో ఇట్స్ లైక్ ఎక్సలెంట్ అండి. మీరు చెప్పిన సబ్జెక్ట్ ఇదంతా చాలా బాగుంది. థ్యాంక్ యూ. కానీ నా పర్సనల్ ఇది వల్ల నేను ఎన్రోల్ అవ్వలేకపోతున్నాను. నో ప్రాబ్లం. అదే నేను అట్ ద ఏజ్ ఆఫ్ 50 ఐఎమ్ డిపెండెంట్ ఆన్ మై పేరెంట్స్. నా పరిస్థితి అది. ఓకే. ఏమి లేదు, నిన్న మీరు ప్రాంప్ట్స్ ఇవన్నీ ఉన్నాయి కదా, అవి ఏమన్నా ఇస్తారా? అన్ని ప్రాంప్ట్స్ నేను ఇవ్వలేను. మీకు కొన్ని ప్రాంప్ట్స్ వరకు నేను హెల్ప్ చేయొచ్చు. అది నేను వాట్సాప్లో పంపిస్తాను. అన్ని ప్రాంప్ట్స్ నేను ఇవ్వలేను. యా, అంటే అది మెటా యాడ్స్ కి సంబంధించి యాడ్స్ ఇవి ఉన్నాయి కదా ప్రాంప్ట్స్. అదే కొన్ని ఇవ్వగలుగుతాను. 1 అన్ని to నేను 6 1 to 6 AM. ఎస్ ఎస్. ఓకే. నెక్స్ట్. ఇంకా ఎవరికైనా క్వశ్చన్స్ ఉన్నాయా అబౌట్ ద ప్రోగ్రామ్? సో ప్రోగ్రామ్ వచ్చి టుమారోనే స్టార్ట్ అవుతుంది. నేను ఎవరిని ఫోర్స్ చేయను. సో ఎందుకనంటే మా క్వాలిటీ ఆఫ్ ట్రైనింగే మాకు మాట్లాడుతుంది. ఓకే. సో అదర్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ ఎలా ఇస్తున్నారో ఐ డోంట్ వాంట్ టు టచ్ అదర్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ నేమ్స్ ఆల్సో. నేను వాళ్ళ నేమ్స్ ఎవరే కానీ తీసుకోను. ఓకే. నా క్వాలిటీ ఆఫ్ ట్రైనింగ్ నచ్చితే మీరు నా ప్రోడక్ట్ అనేది బై చేసుకోవచ్చు. ఓకే. నచ్చలేదు అని అంటే ఎస్, ఇగ్నోర్ చేయొచ్చు, అంతే. జస్ట్ వెరీ వెరీ సింపుల్. ఓకే. ఇంకెవరికైనా డౌట్స్ ఉన్నాయా? ఎనీ క్వశ్చన్స్ ఫ్రెండ్స్? ఎనీ డౌట్స్? ఎనీ క్వశ్చన్స్? సార్ ల్యాండింగ్ పేజ్ కి వాట్ ఈస్ ద టూల్, బెస్ట్ టూల్? ల్యాండింగ్ పేజెస్కి వర్డ్ ప్రెస్ అయితే అంటే సిఎంఎస్ టూల్ అనుకోండి, కంటెంట్ మేనేజ్మెంట్ సిస్టమ్ టూల్ అనుకోండి, అన్బౌన్స్ యూస్ చేయండి. ఓకే. లేదు ఏఐ నుంచి యూస్ చేస్తాను అని అంటే అన్ని టూల్స్ మంచిగానే ఇస్తాయి. లవబెల్ ఇస్తుంది, బోల్ట్ ఇస్తుంది, క్లౌడ్, చాట్‌జిపిటి, పర్ప్లెక్సిటీ అన్నీ ఇస్తాయి. ఓకే సార్. ఎనీ క్వశ్చన్స్ ఫ్రెండ్స్ ఆర్ నో క్వశ్చన్స్? సో లైవ్ ఆన్లైన్ ట్రైనింగ్ అయితే మీకు 25,000 ఉంటుంది. సింగిల్ షాట్ అయితే 10% డిస్కౌంట్ ఉంటుంది. ఫైనల్ ప్రైస్ వచ్చి మీకు 22,500 ఉంటుంది. లేదు ఇన్స్టాల్మెంట్ పే చేస్తాను అని అంటే 2 ఇన్స్టాల్మెంట్స్ ఉంటుంది. బట్ 25,000. 50% టుమారో పే చేసుకోవచ్చు. నెక్స్ట్ 50% 30 డేస్ టైం ఉంటుంది. బ్యాచ్ స్టార్ట్ వచ్చి టుమారోనే స్టార్ట్ అవుతుంది. ఈవినింగ్ 8 PM. గూగుల్ మీట్ ఉంటుంది. డెడికేటెడ్ వాట్సాప్ గ్రూప్స్ ఉంటాయి. సో మీకు కంప్లీట్గా ప్రాక్టికల్ నాలెడ్జే ఉంటుంది. దర్ ఇస్ నో థియరీ, లిమిటెడ్ థియరీ ఉంటుంది. సో కంప్లీట్గా ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉంటుంది. అండ్ మీకు కావాల్సిన టెంప్లెట్స్ కావచ్చు, మళ్ళీ గైడ్స్ కావచ్చు, మళ్ళీ మా సపోర్ట్ కావచ్చు. మెయిన్గా మేము కూడా మీ ప్రాజెక్ట్లో కావాలంటే మేము కూడా మీకు సపోర్ట్ చేస్తాం. అదే నేను రికార్డింగ్స్ తీసుకుంటాను, నాకు టైం ఉండదు అని అంటే 14,999 ఉంటుంది. అంటే ఆల్మోస్ట్ 15,000 ఉంటుంది. సో డౌట్ క్లారిఫికేషన్ సెషన్స్ మీరు కూడా అటెండ్ అవ్వచ్చు. సో దిస్ ఈస్ ద ఓవరాల్ ప్రోగ్రామ్ అన్నట్టు. సో ఇంకా ఎవరికైనా క్వశ్చన్స్ లేవు అని అంటే మీకు డెడికేటెడ్గా వాట్సాప్ మెసేజ్ కూడా వస్తుంది. ప్రాబ్లీ టుమారో మార్నింగ్ రావచ్చు. సో మీరు ఇంకా సపరేట్గా నాతో మాట్లాడాలి అని అనుకుంటే మీరు సెషన్ అయిపోయినాక మెసేజ్ అన్నా చేయండి, లేదంటే కాల్ అన్నా చేయండి. లేదు టుమారో అయినా మనం మాట్లాడుకోవచ్చు. ఆల్రైట్ ఫ్రెండ్స్? సార్ వాట్సాప్. ఓకే, కంటిన్యూ అడగండి. సార్ ఫీజే కొంచెం తగ్గించుంటే బాగుంది అనిపిస్తుంది సార్ లైవ్ది. ఒకసారి కాల్ చేయండి, విల్ డిస్కస్. ఓకే. నెక్స్ట్ సార్ వాట్సాప్ సార్, నేను ముత్యం సార్. నేను చూస్తానండి సెషన్ ఓకే 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 సార్, రైట్. నమస్తే సార్. సార్ ఇది ఇప్పుడు ఒక చిన్న డౌట్ సార్. ఇప్పుడు ఈ పర్ఫార్మెన్స్ మార్కెటింగ్ ఇప్పుడు మేము నేర్చుకుంటున్నాం, ఓకే ఎవ్రీథింగ్. ఫర్దర్ గా మాకు ఇప్పుడు D360, CM360 అని చెప్పి బాగా ఇప్పుడు ఓపెనింగ్స్ వస్తుంటున్నాయి నౌకరీలో. అది ప్రోగ్రామాటిక్ అండి. అది ప్రోగ్రామాటిక్ అడ్వర్టైజ్మెంట్ మీరు నేర్చుకోవాలి అని అంటే నెక్స్ట్ మా దగ్గర లాంచ్ అవుతుంది. ఆల్మోస్ట్ ఒక 3 months టైం పడుతుంది. ఎందుకంటే 2 lakhs ఫ్రీగా ఎవరే కానీ అకౌంట్ క్రియేట్ చేసుకోవడానికి ఉండదు. DV360 నాట్ ఓన్లీ DV360, TTD ఉంటుంది, మళ్ళా అమెజాన్ DSP ఉంటుంది, CM360 ఉంటుంది. సో ఇలా చాలా టూల్స్ ఉంటాయి, అవన్నీ ఫ్రీగా దొరకవు. అది కంప్లీట్గా ప్రోగ్రామాటిక్. ఓన్లీ జాబ్ పరంగా మీకు హెల్ప్ అవుతుంది. నాట్ లైక్ ఫ్రీలాన్సింగ్ ప్రాజెక్ట్స్, ఏజెన్సీ సెటప్ చేసుకుంటా అంటే అది వర్క్ అవ్వదు. ప్రోగ్రామాటిక్. ఇప్పుడు ఈ కోర్స్ లో జాయిన్ అయినాం అనుకోండి సార్, ఫర్దర్ ఇప్పుడు తీసుకున్నప్పటికీ మాకు ఏమైనా బెనిఫిట్ ఉంటుందా సార్? ఇప్పుడు ఎగ్జిస్టింగ్ స్టూడెంట్ కాబట్టి మీ దగ్గర అంటే ఆ ఫీజు చాలా ఎక్కువ ఉంటుంది. మీకు ఆన్లైన్ యాక్సెస్ అవన్నీ ఇవ్వాలి కదా.
ఓకే. నా క్వశ్చన్ అది కాదు సార్. ఇప్పుడు అంటే మేము కొంచెం బెనిఫిట్ ఉంటుంది. రైట్, అది బెనిఫిట్ ఉంటుంది. దట్స్ వన్. బెనిఫిట్ ఉంటుంది. ఎనీ క్వశ్చన్స్? సార్ ఇప్పుడు వెబ్సైట్ మొత్తం వర్డ్ ప్రెస్ మొత్తం AI తోనే డెవలప్ చేపించేస్తారా సార్ అయితే మాకు? నాట్ వర్డ్ ప్రెస్, AI కోడింగ్ లో బిల్డ్ చేస్తాం. AI తోనే. మీకు ప్రాంప్ట్స్ కూడా ఇస్తాం, మీరే క్రియేట్ చేసేసుకోవచ్చు. నేను ఫ్లో అంతా చెప్తా, స్టెప్ బై స్టెప్ ఎలా ఈచ్ అండ్ ఎవ్రీ లైన్ ఎలా క్రియేట్ చేయాలి ఏంటి అనేది కూడా చెప్తా. ఎగ్జాంపుల్ ఇక్కడే ఉన్నాయి కదా. సో ఇప్పుడు ఈ ఒక క్లయింట్ మా స్టూడెంటే, ఓకే, ఈయన బిజినెస్ ఓనరే, అంబులెన్స్ బిజినెస్ ఓనర్. ఓకే, సో ఇదంతా వెబ్సైట్, ఈ ల్యాండింగ్ పేజెస్ అంతా AI నుంచే యూజ్ చేస్తున్నారు. ఎవ్రీ డే మినిమమ్ 10 కాల్స్ వస్తాయి ఈ క్లయింట్కి. ఓకే, అది కూడా చూపిస్తాను చూడండి. గూగుల్ యాడ్స్ లాగిన్. ఓకే, సో అది మా స్టూడెంట్. ఇది కావాలంటే ఆయన టెస్టిమోనియల్స్ కూడా ఇచ్చినాడు, మా యూట్యూబ్ ఛానల్లో కూడా ఉన్నాయి. ఓకే, 24/7 అంబులెన్స్. ఎవ్రీడే ఎలా వస్తున్నాయి కాల్స్ అనేది కూడా చూపిస్తాను చూడండి. వాళ్ళే రన్ చేస్తున్నారు, బట్ మేమేంటి అని అంటే వాళ్ళకి సపోర్ట్ చేసినాం, నాలెడ్జ్ అనేది మంచిగా ఇచ్చినాం. ఓకే, సో ఇప్పుడు లాస్ట్ 7 days తీసుకోండి. ఇది మీకు డేట్ కనపడుతుంది కదా. లాస్ట్ 7 days 2026 రన్ అయింది అకౌంట్. 2400 ఇంప్రెషన్స్ వచ్చినాయి. ఎన్ని వచ్చినాయి కన్వర్షన్స్? 74 కన్వర్షన్స్. అంటే లీడ్స్ సార్ అవి? అన్ని కాల్సే, అన్ని డైరెక్ట్ కాల్సే. ఇక్కడ ఇదే ల్యాండింగ్ పేజ్, ఇదే ల్యాండింగ్ పేజ్. పీపుల్ ఆర్ క్లికింగ్ ఆన్ దిస్ ల్యాండింగ్ పేజ్. ఐ మీన్ పీపుల్ ఆర్ క్లికింగ్ ఆన్ దిస్ ఫోన్ నంబర్ అండ్ డైరెక్ట్లీ కాలింగ్ ద కస్టమర్. కన్వర్షన్ రేట్ ఎంత ఉంది? 42%. కంటిన్యూస్గా రన్ అయింది. సో ఈ దిస్ మంత్ తీసుకుంటే ఎన్ని వచ్చినాయి లీడ్స్? 261. సో ఆల్ టైమ్ లీడ్స్ తీసుకుంటే ఆల్ టైమ్. అది కూడా ఈ పర్సన్ మేలోనే జాయిన్ అయింది. మే 1న జాయిన్ అయినారు. మే 1 కాదు, మార్చ్ బ్యాచ్లో స్టార్ట్ అయింది. మార్చ్ 12th బ్యాచ్లో స్టార్ట్ అయినారు. మే మంత్లో అకౌంట్స్ అనేది, అంటే స్కిల్ కొంచెం మంచిగా నేర్చుకొని సబ్జెక్ట్ అంతా గ్రాప్ చేసుకొని మే మంత్లో అకౌంట్ అనేది క్రియేట్ చేసుకున్నారు. అందుకనే మీకు May 31st అనేది కనపడుతుంది అకౌంట్ క్రియేషన్ కూడా. అది ఈ ఇయర్లోనే. ఎన్ని వచ్చినాయి? ఆల్మోస్ట్ 486 లీడ్స్ వచ్చినాయి. అండ్ ఈజ్ కరెంట్లీ స్పెండింగ్ 2000 రూపీస్ పర్ డే. వస్తాయి. మేము చెప్పే ప్రాసెస్ మీరు నేర్చుకున్నారు అంటే 1000% వస్తాయి. సార్ ఇన్ కేస్ ఇన్స్టెంట్ డౌట్ వస్తే అప్పుడు ఎవరిని కాంటాక్ట్ అయ్యా? మిమ్మల్ని సార్ ఏమైనా ఉంటారా సార్ సపోర్ట్ టీమ్? మేము ఉంటాం కదా. మీకు వాట్సాప్ గ్రూప్ ఉంటుంది, డెడికేటెడ్ వాట్సాప్ గ్రూప్ ఉంటుంది. ఓకే, అక్కడ మా టీం మెంబర్స్ కూడా ఉంటారు, నేను ఉంటాను. సో మీరు ఇమ్మీడియట్గా మెసేజెస్ చేయొచ్చు. కాల్ చేసే ముందు జస్ట్ ఒక మెసేజ్ డ్రాఫ్ట్ చేస్తే మేమే కాల్ చేస్తాం. ఇప్పుడు SEO కోర్స్ ఫ్రీ యాక్సెస్ ఇస్తా అంటున్నారు కదా సార్ మాకు, రికార్డ్ అయినవి. నా క్వశ్చన్ ఏంటంటే ఇప్పుడు ఆన్సర్ ఇంజిన్ ఆప్టిమైజేషన్, జనరేటివ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ అవి కవర్ అవుతాయి సార్? ఇంక్లూడెడ్, దాంట్లో ఆల్రెడీ ఉన్నాయి. ఓకే సార్. సార్ ఇప్పుడు దాంట్లో డౌట్స్ వచ్చినా ఏ డౌట్ అయినా క్లారిఫై చేస్తారు కదా సార్? SEO 100% క్లారిఫై చేస్తాను. క్లారిఫై చేయలేదు అని అంటే మీరు నెక్స్ట్ మినిటే నాకు మెసేజ్ చేయండి, ఐ వాంట్ రీఫండ్ అని. నేను రీఫండ్ చేస్తాను. అలా సార్ నేను 100% క్లారిఫై చేస్తా. 100% మా సపోర్ట్ అనేది ఇస్తా. మీరే చూస్తున్నారు, మీ డౌట్స్ అందరివి నేను క్లారిఫై చేసినాకనే నేను సెషన్ ఎండ్ చేసిన. Day 1 మండే ఆల్మోస్ట్ 11:15 వరకు చెప్పిన. ఎస్టర్డే ఆల్మోస్ట్ 10:30 వరకు చెప్పిన. అందరి క్వశ్చన్స్ క్లారిఫై చేసిన, ఎవరిది స్కిప్ కూడా చేయలే. ఓకే, అందరివి చేస్తా, అలా ఏమి ఉండదు. మీరు ఇచ్చే అమౌంట్ జస్టిఫికేషన్ మేము చేస్తాం. ఓకే సార్. Tomorrow start the batch. Yeah, tomorrow we are starting the batch. Already almost 14-15 people already enroll అయిపోయినారు. మేము ఎక్కువ మంది పీపుల్ని కూడా తీసుకోము, తక్కువ మందినే తీసుకుంటాము. సో టుమారో ఈవినింగే బ్యాచ్ స్టార్ట్ అయిపోతుంది. మీకు వీడియోస్ ఎక్కడి నుంచి వస్తాయనంటే మా ప్లాట్ఫామ్ ఉంది, SDM క్లాసెస్ లెర్నింగ్ పోర్టల్. ఓకే, మీకు ఈచ్ అండ్ ఎవ్రీ రికార్డింగ్ సెషన్ ఇందులో మీకు వచ్చేస్తాయి. మీకు యాక్సెస్ వచ్చేది AI పవర్డ్ పర్ఫార్మెన్స్ మార్కెటింగ్, ఈ ప్రోగ్రామ్ రిలేటెడ్ యాక్సెస్ వస్తుంది మీకు డైరెక్ట్గా. ఇక్కడ మీరు లాగిన్ అయిపోతే మీకు వీడియో అనేది మొబైల్లోనూ ఓపెన్ అవుతుంది, ల్యాప్టాప్లోనూ ఓపెన్ అవుతుంది. దిస్ ఈజ్ అవర్ ప్లాట్ఫామ్, learn.sdmclasses.com. Sir, in case job parvanga, ఇప్పుడు ఈ కోర్స్ ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ 3 months of the course, what is the starting salary maybe
ఫ్రెషర్స్కి మినిమం 30,000 to 40,000 ఉంటుంది మంత్లీ మినిమం ఫ్రెషర్స్కి. లేదు కొంచెం ఎక్స్పీరియన్స్ పెట్టుకోవచ్చు అని అంటే మీరు పెట్టుకుంటాను అంటే ఎక్స్పీరియన్స్ కూడా పెట్టుకోవచ్చు. మీకు ఉంటాయి మంచిగానే 2-3 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ పెట్టుకున్నా కానీ మీకు మినిమం 8 lakhs పైన వెళ్ళిపోద్ది ప్యాకేజ్. దర్ ఇస్ ద పవర్ ఆఫ్ పర్ఫార్మెన్స్ మార్కెటింగ్. మీరు రెజ్యూమ్లో మళ్ళీ డిజిటల్ అని పెట్టకూడదు. డిజిటల్ అని పెడితే మీకు 10,000 15,000 వస్తాయి. పర్ఫార్మెన్స్ మార్కెటింగ్ అని పెట్టాలి. యా ఇంకో చిన్న డౌట్ సార్, ఇప్పుడు ఫేస్బుక్ సర్టిఫికేషన్ చేయాలి అనుకుంటే బెటరా సార్? ఫేస్బుక్ సర్టిఫికేషన్ పెయిడ్, అది బ్లూ ప్రింట్ వస్తుంది. ఫేస్బుక్ బ్లూ ప్రింట్ అది పెయిడ్. ఓకే, అందుకని గూగుల్ యాడ్ సర్టిఫికేషన్స్ అన్ని ఫ్రీగా చేసుకోవచ్చు. దానికి కూడా మేము ఎక్కడెక్కడ లింక్స్ ఉంటాయి, ఏమేమి సర్టిఫికేషన్ తీసుకోవాలి అని చెప్తాం. ఫేస్బుక్ బ్లూ ప్రింట్ ఎంత అవుతుంది సార్ కాస్ట్? మేబీ ఆల్మోస్ట్ మీకు 1000 వరకు పడొచ్చండి. $1,000 $1,000 అంటే 10,000 కాదు సార్, సార్ 1 lakh సార్. 1 lakh 100 రూపీస్ కదా, $1 తీసుకుంటాం. ఓకే సార్. ఎనీ క్వశ్చన్స్ ఫ్రెండ్స్? No questions? All right. Thank you so much for attending day 3 session. Hope కొంచెం మీకు వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ దొరికింది అని అనుకుంటున్నా. ఓకే, సో మా క్వాలిటీ ఆఫ్ ట్రైనింగ్ కూడా మేము సాలిడ్గా ఇస్తాం. అంటే ఆ ఫ్లేవర్ ఎలా ఉంటుంది అని జస్ట్ ఒక 3 sessions మేము కండక్ట్ చేసినాం అంతే. ఎందుకనంటే ఐ డోంట్ వాంట్ టు ఫోర్స్ ఎనీ వన్. లైక్ కొంతమంది వేరే ఇన్స్టిట్యూట్లో కోర్స్ అనేది తీసుకొని ఉంటారు, వాళ్ళు ప్రాపర్గా రెస్పాండ్ అవ్వకపోవటం, వాళ్ళకి మంచిగా రిజల్ట్స్ రాకపోవటం, మళ్ళీ వాళ్ళకి డ్యూ టు ఆల్ దీస్ రీజన్స్ వాళ్ళు ఏంటి అంటే కొంతమంది డెమోస్ కూడా కండక్ట్ చేయరు డైరెక్ట్గా. కొన్ని కంపెనీస్ ఉంటాయి, ఓకే, ఆల్మోస్ట్ 1 lakh 2 lakhs అలా కూడా ఛార్జ్ చేస్తారు. అందుకనే మేమేంటి అంటే మా ఫ్లేవర్ మీకు చూపించాలి అని ఈ 3 డెమోస్ అనేది కండక్ట్ చేసినాం. మాది యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది. సో యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇన్స్టాగ్రామ్ ఉంది, లింక్డ్ఇన్ ఉంది, మా వెబ్సైట్ ఉంది. సో నంబర్, నాతో ఎవరైనా మాట్లాడాలి అనుకుంటే మీకు కంప్లీట్గా డీటెయిల్స్ కూడా వస్తాయి. ఓకే, నాతో సపరేట్గా మాట్లాడాలి అనుకుంటే యూ కెన్ కాల్ మీ డైరెక్ట్లీ. సో మీకు ఆల్రెడీ వాట్సాప్ నంబర్ నుంచి బ్రాడ్కాస్ట్ అదే ఆటోమేషన్ మెసేజ్ వస్తుంది కదా, దట్ ఈజ్ మై నంబర్. ఓకే, ఆ నంబర్కి కాల్ చేయొచ్చు, మెసేజ్ కూడా చేయొచ్చు. ఫ్యూచర్లో ఎవరికైనా ప్రాబ్లం వచ్చింది అని అంటే ఆన్ గుడ్ విల్ నోట్ నేను హెల్ప్ చేయడానికి రెడీగా ఉంటాను. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు ఈ పర్ఫార్మెన్స్ మార్కెటింగ్ లో లీడ్ సబ్మిషన్ చేస్తాం కదా సార్ మనం. ఇప్పుడు నేను ఎక్కడైనా సబ్మిషన్ చేయగానే నాకు ఆటోమేటిక్ గా ఈమెయిల్ వస్తుంది, వాట్సాప్ వస్తుంది సార్. ఇప్పుడు మీదే కోర్స్ ఉంది అనుకో, సబ్మిషన్ చేయగానే థ్యాంక్ యూ ఫర్ రిజిస్టర్ వెంబడి వాట్సాప్ వచ్చేస్తుంది, ఈమెయిల్ మార్కెటింగ్ వస్తుంది సార్. ఆ ట్రైన్ అది కూడా ఇస్తారా సార్? దీంట్లో కవర్ అవుతుంది అది? ఎస్, అది మేము మళ్ళీ ఈమెయిల్ మార్కెటింగ్ టూల్ యూస్ చేయం తెలుసా? అదే సార్, మొన్న మీకు సబ్మిషన్ చేయగానే నాకు ఈమెయిల్ వచ్చేసింది సార్ ఆటోమేటిక్ గా. ఆ సీక్రెట్స్ అన్ని నేర్పిస్తా. 3 days నుంచి చూస్తున్నా, 3 days నుంచి మెయిల్ వస్తుంది, వాట్సాప్ వస్తుంది, SMS వస్తుంది. సీక్రెట్స్ స్ట్రాటజీస్ అన్ని నేర్పిస్తాము మేము, మళ్ళీ ఎక్కడ పే చేయట్లేదు, అది కూడా చెప్తున్నా. ఓన్లీ వాట్సాప్ మాత్రమే పే చేస్తున్నాము, బట్ ఇంకా అదర్స్ మెయిల్స్ కంటే వాటికి వీటికి ఎక్కడ పే చేయట్లేదు, అన్ని ఫ్రీగా వచ్చేస్తూ ఉంటాయి. బ్రో ఇది బిఫోర్ 1 hour, బిఫోర్ 10 minutes, బిఫోర్ 5 minutes అలర్ట్ మెసేజ్ వస్తున్నాయి వాట్సాప్ లో. అంటే గుడ్ టు రిమెంబర్, అంటే ఏమైనా బిజీ సెషన్ లో ఉన్నా మనకి గుర్తు వస్తుంది. అంటే అవి కూడా ఫ్రీయా పెయిడ్ లేదంటే ఆ మెసేజెస్ ఎలా పంపిస్తున్నామంట అది పెయిడ్. అది అంటే అది చెప్తారంటే ఎలా పెయిడ్ అయినా మనం ఎలా యూజ్ చేయాలి అవి చెప్తాం. అవన్నీ కాన్సెప్ట్స్ ఇట్స్ లైక్ 20 minutes 30 minutes 1 hour కాన్సెప్ట్స్ అంతే. అది మనకు ఈజీగా వచ్చేస్తుంది. మనకి మెయిన్ కాన్సెప్ట్స్ మెటా యాడ్స్, గూగుల్ యాడ్స్, GTM, అనలిటిక్స్, మైక్రోసాఫ్ట్ క్లారిటీ, AI టూల్స్, ఇవి మెయిన్ కాన్సెప్ట్స్. ఇవి మీకు ఆల్మోస్ట్ గూగుల్ యాడ్స్ 20-25 days 1 month వరకు వెళ్తుంది, అంత ఇన్డెప్త్ చెప్తాం. బట్ అదర్ ఇన్స్టిట్యూట్లలో 1 weekలో లేపేస్తారు. మెటా యాడ్స్ మీకు ఆల్మోస్ట్ 20-25 days వెళ్తుంది. అవి ఇంపార్టెంట్. ఓకే, ఈ వాట్సాప్ అంట, ఈమెయిల్ అంట, అవన్నీ జస్ట్ 20 minutes 30 minutes కాన్సెప్ట్స్ అంతే, ఈజీగా వచ్చేస్తాయి మీకు. అవి అంత ఇది ఉండవు. ఇంకెవరికైనా క్వశ్చన్స్ ఉన్నాయా? సార్ మా సైట్ ఆడిట్ చేసి మాకు అంటే మేము ఎక్కడ మిస్టేక్ చేస్తున్నాం అవన్నీ చూసి మాకు నేర్పిస్తారు కదా సార్, అలా నేర్పిస్తారా లేకపోతే మీరు చెప్పిందే మేము వినాలి అన్న అట్లాంటి? ఎవ్రీ సెషన్లో మీకు
30 మినిట్స్ పైనే ఉంటుంది మీ డౌట్స్ అడగడానికి. ఓకే, సో ఎగ్జాంపుల్ ఇప్పుడు అంటే అట్లీస్ట్ మా స్క్రీన్ షేర్ చేసి చూస్తారా అని. అంటే నేను వేరే విన్నాను, అక్కడ మా స్క్రీన్ కానీ అసలు మేము ఎక్కడ స్ట్రక్ అయినామని కూడా చూడట్లేదు. జస్ట్ వాళ్ళు చెప్పింది రికార్డింగ్ చూడు అని అంటున్నారు, కానీ నాది ఇది ప్రాబ్లం అని చెప్పడానికి కూడా సోర్స్ లేదనమాట. అంటే మీ సైడ్ లైక్ మీరు అట్లీస్ట్ మా స్క్రీన్ చూసి మాకు హెల్ప్ చేస్తారా లేదా అన్నది ఒక డౌట్ అండి. మేము సపోర్ట్ చేస్తాము. నేను అదే అప్పుడే చెప్పినట్టుగానే, నేను సపోర్ట్ చేయలేదు అని అంటే మీరు ఇమీడియట్గా మెసేజ్ చేయండి, ఐ వాంట్ రీఫండ్ అని. నేను ఎంటైర్ అమౌంట్ రీఫండ్ చేస్తా. ఇది మెసేజ్ రికార్డ్ కూడా అవుతుంది. ఈ రికార్డింగ్ అందరికీ వచ్చేస్తాయి టుమారో. ఓకే, ఈ 3 సెషన్స్ రికార్డింగ్స్ టుమారో వచ్చేస్తాయి. సపోర్ట్ చేయట్లేదు మీరు ప్రాపర్గా అని నాకు ఒక్క మెసేజ్ చేయండి, ఐఎమ్ ద CEO ఆఫ్ SDM క్లాసెస్, నేనే మీకు ఎంటైర్ అమౌంట్ రీఫండ్ చేస్తా. సపోర్ట్ చేయట్లేదు అని అంటే మీ ఎంటైర్ స్క్రీన్ షేర్ చేయండి, సపరేట్గా కావాలన్నా కానీ మీతో మేము కనెక్ట్ అవుతాం. ఓకే, అలాంటి లెవెల్లో మా సపోర్ట్ అనేది ఉంటుంది. ఓకే, ఎవ్రీడే మేము 5:30కి లేస్తాం మార్నింగ్, పడుకునేది 11:30, 12 అవుతుంది. ఆ టైం గ్యాప్లో మీరు ఎప్పుడు మెసేజ్ చేసినా కానీ మా సైడ్ నుంచి మీకు రెస్పాన్స్ అనేది ఉంటుంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. సార్ ఇది పేమెంట్ ఎలా సార్? వాట్సాప్ పే, ఫోన్ పేనేనా? డైరెక్ట్ ఏమైనా లింక్ ఉందా? క్రెడిట్ కార్డ్ నుంచి పేమెంట్ చేసుకుంటే మేము ఈఎంఐకి కన్వర్షన్ చేసుకుంటాం. ఎవరెవరైతే క్రెడిట్ కార్డ్ నుంచి పే చేయాలి అనుకుంటే నా కంపెనీది రేజర్ పే లింక్ ఉంది, అది నేను పంపిస్తాను. మీరు నాకు వాట్సాప్ చేస్తే నేను పంపిస్తాను లింక్. లేదు కంపెనీ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేస్తాను అంటే కంపెనీ UPI ID ఉంది, అది కూడా నేను పంపిస్తాను. సో దానికి కూడా మీరు ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ఇన్వాయిస్ ఎవరికైనా కావాలి అని అంటే ఇన్వాయిస్ కూడా ప్రొవైడ్ చేస్తాం. అది రిజిస్టర్డ్ కంపెనీ. ఓకే, నో నీడ్ టు వరీ. ఓకే, యా, ఓకే సార్. ఇది లైఫ్ టైం రికార్డ్ ఉంటుంది సార్, ఎప్పుడైనా చూసుకోవచ్చు? లైఫ్ టైం రికార్డింగ్ ఎప్పుడైనా చూసుకోవచ్చు, ఏ టైం అయినా చూసుకోవచ్చు. ఆ ప్లాట్ఫామ్ వచ్చి ఇదే అన్నట్టు మా ప్లాట్ఫామ్ SDM క్లాసెస్. సో కంప్లీట్గా మీకు వచ్చేది పర్ఫార్మెన్స్ మార్కెటింగ్ రిలేటెడ్ వీడియోస్ వస్తాయి. ఓకే, సో అండ్ ఇంకొకటి చెప్పడం మర్చిపోయినాను, ఇంకా అడిషనల్గా వీడియోస్ కావాలి అని అంటే డిజిటల్ మార్కెటింగ్ పైన మేము ఒక 30 hours ఆఫ్ వీడియోస్ అనేది క్రియేట్ చేసినాం. ఓకే, ఆ వీడియోస్ కూడా మీకు లైఫ్ టైం యాక్సెస్ అనేది ఇస్తాం ఫ్రీగానే. అంటే ఎవరైతే ఎన్రోల్ అవుతారో బోత్ రికార్డింగ్కి లైవ్కి, ఆ ఆప్షన్ కూడా మేము ఇస్తాం. అంటే దాంట్లో ఇంకా అడిషనల్ కాన్సెప్ట్స్ ఉంటాయి, లైక్ ఈమెయిల్ మార్కెటింగ్ అంట, అఫిలియేట్ అంట, ఇలా ఉంటాయి అంతే. ఇప్పుడు దానికి దీనికి ఏంటంటే SEO అండ్ వెబ్సైట్ డిజైనింగ్, వర్డ్ ప్రెస్ కవర్ అవ్వదు అంతే కదా సార్? లే వర్డ్ ప్రెస్ అంటే SEO కవర్ చేయము, వెబ్సైట్స్ ఎలా బిల్డ్ చేయాలి అనేది నేర్పిస్తాం మనం దీంట్లోనే లైవ్లోనే. ఇది పర్ఫార్మెన్స్ మ్యాక్స్, పర్ఫార్మెన్స్ మార్కెటింగ్, వెబ్సైట్స్ ఎలా బిల్డ్ చేయాలి అనేది నేర్పించేస్తాం. ఓకే సార్. ఆల్రైట్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ Day 3 సెషన్. Day 1, Day 2 ఎవరైనా వాచ్ చేయలేదు అని అంటే వాళ్ళకి వీడియో యాక్సెస్ రికార్డింగ్స్ ఇస్తాం. అవి మా టీం మెంబర్స్కి చెప్పినాము యూట్యూబ్లో అప్లోడ్ చేయమని. ఓకే, డాక్యుమెంట్స్ ఎక్కువ నేను ప్రొవైడ్ చేయలేను, బికాజ్ చాలామంది నా డాక్యుమెంట్స్ మిస్యూజ్ అయితే చేస్తున్నారు. ఎందుకనంటే రీసెంట్ డేస్లో నా డాక్యుమెంట్స్ అన్ని వేరే ఇన్స్టిట్యూట్లో నేను చూస్తున్నా. ఓకే, సో అందువల్లనే నేను డాక్యుమెంట్స్ అనేది ఎక్కువ షేర్ చేయట్లేదు. బట్ పెయిడ్ ప్రోగ్రామ్స్కి ఎవరైతే జాయిన్ అవుతున్నారో వాళ్ళందరికీ అన్ని డాక్యుమెంట్స్, మీ వర్క్లో ఏదైనా ప్రాబ్లం వస్తున్నా కానీ మేము సార్ట్అవుట్ చేస్తాం, మాకు మెసేజ్ చేయొచ్చు. అంటే అలాంటి లెవెల్లో మేము సపోర్ట్ చేస్తాం. ఓకే, టేక్ కేర్ ఫ్రెండ్స్, గుడ్ నైట్. ఇప్పుడు మీరు డాక్యుమెంట్స్ ఇవ్వను అంటున్నారు కదా, ఇప్పుడు పెయిడ్లో జాయిన్ అయితే చేస్తారు కదా సార్? పెయిడ్లో జాయిన్ అయితే అన్నీ ఇచ్చేస్తాం. మా స్ట్రాటజీస్ ఇస్తాం, డాక్యుమెంట్స్ ఇస్తాం, ప్రాంప్ట్స్ ఇస్తాం, క్లయింట్ని ఎలా కన్వర్ట్ చేయాలి, ప్రీ లాంచ్ చెక్ లిస్ట్ ఏంటి, మీడియా ప్లానింగ్స్ ఏంటి, చాలా వస్తాయి, అన్నీ ఇస్తాం. మేము యూజ్ చేసే ప్రతి డాక్యుమెంటు ఇస్తాము. గూగుల్ యాడ్స్ ఆటోమేషన్ ఎలా చేయాలి అనేది కూడా నేర్పిస్తాం. అంత లెవెల్ ఆఫ్ అడ్వాన్స్డ్ ఉంటుంది, బేసిక్ నుంచి తీసుకెళ్తాం. అన్ని గ్రోత్ మార్కెటింగ్ అంటే అది వేరా సార్? మళ్ళీ గ్రోత్ మార్కెటింగ్ ఈజ్ డిఫరెంట్. ఫర్ దట్ యూ హ్యావ్ టు యూజ్ వెబ్ ఎంగేజ్ టూల్ ఆర్ క్లవర్ ట్యాబ్, ఇలాంటి అడ్వాన్స్డ్ టూల్స్ యూజ్ చేయాల్సి వస్తుంది. వాళ్ళు గ్రోత్ మార్కెటింగ్ మేనేజర్స్. ఓకే, ఆ టూల్స్ మీకు ఈజీగా దొరకవు. బట్ దానిలో ఏదైనా డౌట్ ఉంది అని అంటే ఎస్, ఐఎమ్ ఆల్వేస్ హియర్ టు సపోర్ట్ యూ. నాకు కంప్లీట్గా 11 years ఉంది ఎక్స్పీరియన్స్ డిజిటల్ మార్కెటింగ్ పైన, ప్రోగ్రామాటిక్, పర్ఫార్మెన్స్ మార్కెటింగ్. Divi 360 పైన వర్క్ చేసిన, CM 360, అమెజాన్ DSP, మళ్ళీ వెబ్ ఎంగేజ్, క్లవర్ ట్యాప్, అన్ని దానిలోనూ వర్క్ చేసిన.
యూ బిలీవ్ మీ ఆర్ నాట్, డిజిటల్ మార్కెటింగ్ లో వచ్చే మాడ్యూల్స్ 150 పైన ఉంటాయి. అన్ని మాడ్యూల్స్ లలోనూ చేసేసినాను. ఓకే, కొన్ని డేటా డ్రివెన్ కూడా అంటారు సార్. యా. నమస్తే సుబ్రహ్మణ్యం గారు, వెంకట్ అండి. నమస్తే అండి. యా సార్, ఇప్పుడు మీరు రికార్డింగ్స్ అన్నారు కదా, రికార్డింగ్స్ మొత్తం టోటల్ అంతా ఇస్తారా, ఏమన్నా పార్షల్ రికార్డింగ్స్ ఇస్తారా? పర్ఫార్మెన్స్ మార్కెటింగ్ ఇస్తామండి, అన్ని ఇచ్చేస్తాం. పర్ఫార్మెన్స్ మార్కెటింగ్ అదే ఇప్పుడు మీరు ఏదైతే ఇప్పుడు ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఉందో ఆన్లైన్ లో అందరికి ఇచ్చేది సేమ్ ఇస్తారా? సేమ్ ఇస్తాం. అది రీసెంట్ బ్యాచ్ వీడియోసే సేమ్ ఇచ్చేస్తాం. ఓకే, అది అంటే ఎప్పుడప్పుడు ఇస్తూ ఉంటారా? లే ఏ రోజు దాకా? రీసెంట్ బ్యాచ్ ఒకటి ఫినిష్ అయింది, ఆ లేటెస్ట్ వీడియోసే బ్యాచ్ యాక్సెస్ అన్ని ఇచ్చేస్తాం. ఇమీడియట్ గా ఇచ్చేస్తారు పేమెంట్ చేసిన? 2 minutes అంతే, 2 minutes లో మీకు యాక్సెస్ వచ్చేస్తుంది పేమెంట్ చేసినాక. అప్పుడు నో నీడ్ టు అటెండ్ దిస్ ఆన్లైన్ కోర్సెస్. లైవ్ అన్ని కవర్ అవుతాయి, అన్ని కవర్ అవుతాయి. అన్ని కవర్ అవుతాయి. పర్ఫార్మెన్స్ మార్కెటింగ్ రిలేటెడ్ లో ఉండేటివన్నీ కవర్ అవుతాయి. ఓకే, యా, అంటే నేను బిజినెస్ ఓనర్, నాకు టైం సరిపోవట్లేదు ఆన్లైన్ లో. అదే అందుకనే రికార్డింగ్స్ మేము ప్రొవైడ్ చేస్తాం. మళ్ళీ ఎప్పుడైనా మీకు సపోర్ట్ కావాలి, కొంచెం ఎలా అక్కడ నేను స్టక్ అవుతున్నా అంటే జస్ట్ మెసేజ్ మీ, నేనన్నా సపోర్ట్ చేస్తాను. మా టీం మెంబర్స్ ఉన్నారు, వాళ్ళు కూడా మీకు సపోర్ట్ చేస్తారు. ఓకే సార్, మీరు హైదరాబాద్ నుంచి అండి లోకల్? ఐఎమ్ ఫ్రమ్ బెంగళూరు అండి. నేను బెంగళూరు, వచ్చి నేను పుట్టింది వచ్చి ఆంధ్ర, కదిరి. నేను ఓకే ఆల్మోస్ట్ ఒక 27-28 ఇయర్స్ నుంచి బెంగళూరులోనే ఉన్నా. ఓకే నాకు హైదరాబాద్ లో కూడా క్లయింట్స్ ఉన్నారు, హైటెక్ సిటీ మాదాపూర్ దగ్గర. మళ్ళీ చెన్నైలో ఓకే క్లయింట్స్ ఉన్నారు, ముంబైలో కూడా ఓకే. ఉన్నారు. అప్పుడప్పుడు ట్రావెల్ అవుతూ ఉంటా. ఐ మీన్ టు రియల్ ఎస్టేట్ అండ్ క్లౌడ్ కిచెన్ అండి, 2 బిజినెస్లు ఉన్నాయి నాకు. గ్రేట్. దాని చేత ట్రైనింగ్ తీసుకున్నాను. మిరాచి డెవలపర్స్ అని హైదరాబాద్ లో ఉన్నారు, వాళ్ళకి ప్రాజెక్ట్స్ ఆదిపట్ల, మళ్ళీ షాద్ నగర్ ఇక్కడ ఉన్న హైరైస్. టీసీఎస్ ఉంది ఓకే, కదా ఆదిపట్ల దగ్గర, వాళ్ళకి అవును, కూడా మేము స్ట్రాటజీస్ అవన్నీ ఇంప్లిమెంట్ అనేది చేసినాం. మిరాచి ఓకే డెవలపర్స్. మళ్ళీ ఓకే ప్రీతి ఓకే డెవలపర్స్ అని ఒకరు ఉన్నారు, మీరు వినే ఉంటారు. ప్రీతి డెవలపర్స్ కొంచెం పెద్ద బిల్డర్సే, ఓకే వాళ్ళు కూడా మంచిగానే చేస్తున్నారు రియల్ ఎస్టేట్. తెలుసు సార్, ఓకే నాకు ప్రీతి డెవలపర్స్ నేను వర్క్ చేస్తాను. నైస్. ఎండి వచ్చి రామ్ కదా, రామ్ ఎండి. ఎండి రామ్. రైట్ సార్, థ్యాంక్ యూ. All right, friends. Thank you so much for attending today's session. Take care. Bye bye. Good night.